Yes, good morning. Good morning to Power Academy. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా వెరీ వామ్ విషెస్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నా గురువులైనటువంటి రాజేష్ సార్కి, నాగేందర్ సార్కి, మై గ్రేట్ అప్ ఉపేందర్ సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చాను అనేది నాకు తెలుసు. సో అలాగే నేను ఈ స్థాయిలో ఉన్నానంటే 100%. ఆ త్రిమూర్తులే కారణం. ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నా గురువులకి పాదాభివందనం చేస్తూ అండ్ నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు ప్రజెంటేషన్ వచ్చేసి వెస్టేజ్ యొక్క అగ్రి ప్రొడక్ట్స్, వ్యవసాయ ఉత్పత్తుల గురించి నేను ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు రెడీగా ఉండండి. ప్రెజెంటింగ్ బై కిరణ్ వల్లపట్ల. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను పవర్ అకాడమీ నల్గొండలో. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఈ మాటలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇన్ దిస్ ప్రెజెంటేషన్ యూ విల్ నో అబౌట్ హౌ వెస్టేజ్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు ద అగ్రికల్చర్ సొసైటీ. ఈ యొక్క ప్రజెంటేషన్ అనేది యాజ్ ఎ వెస్టేజియన్ గా నేను ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ కావచ్చు, అగ్రికల్చర్ సొసైటీకి, రైతులకి మనం ఎలా కంట్రిబ్యూట్ చేయబోతున్నాం, ఎలా మంచి పని చేయబోతున్నాం అనేది నేను ఈరోజు మీకు వివరించబోతున్నాను. అండ్ ఆల్సో హౌ టు మేక్ ద అగ్రికల్చర్ ఫార్మింగ్ కమ్యూనిటీ మోర్ ప్రాఫిటబుల్. ఎవరైతే అగ్రికల్చర్ ఫార్మింగ్ అంటే వ్యవసాయం చేసుకుంటూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభాల్లోకి రావటానికి వాళ్ళని ఎలా మనం తీసుకెళ్ళొచ్చు. ఒక రైతు రాజు అనే మాట ఒకప్పటి మాట, ఇప్పుడు రైతు రాజు అనేది లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒక రైతుని రాజుగా చేసే ప్రయత్నం, ఒక రైతుకి ప్రాఫిటబుల్గా ఒక లాభాలు ఇప్పించే ప్రయత్నం అంటే దిగుబడిని ఎక్కువగా, అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చే విధంగా ఏ విధంగా మనం తయారవ్వచ్చు, ఏ విధంగా మనం చేయొచ్చు అనే అంశాలు ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందరు రెడీగా ఉన్నారా? అందరూ రెడీగా ఉన్నారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక వీడియో, దానికంటే ముందు ఒక వీడియో నేను ప్లే చేయబోతున్నాను. పైరగాలిని సింపను తాకి పాడేనే రాగాలు, ఈ నేల తల్లి పొట్ట సించుకొనొచ్చే పంటసేల మురిపాలు, మా గాని కురుల అంచు పచ్చంగా మారి మెరిసిపోవు అందాలు, ఆ కొండ కోనలల్ల పొద్దు పొడవంగా కదిలేనంట పాదాలు, ఉన్న ఊరిని కన్నవారిని ఇడిసిపెట్టాడన్నా, కంటి పాపకను రెప్పవాలకుండా కాపుగాస్తాడన్నా, ఏ దిక్కుల్లోనూ ఉన్న గుండెల్లో దాగున్న మమకారమంతా మట్టిపైనే. రైతన్నా రాజు నీవేనన్నా, నీ సెమట సుక్కల బతుకే బుక్కేడు మెతుకులన్నా, ఓ రైతన్నా నీ ఆడి ఆడున్నదన్నా, నీ మూసు మరిసేపోయిన లోకం పోకడన్నా.
పక్క నెట్టుకొని పలుగు పారబట్టి పరుగులు నడ్డి నిరుసుకుంట నాగలెత్తుకొని దుక్కులన్నీ దున్నేటప్పుడు నారు పోసి నీరు పెట్టేదాకా నిన్ను ఆపలేవు ఏ తిప్పలు. ఆ నింగి వంక తొంగి చూసేలా నీటి సుక్కరాలదే ఎప్పుడు. ఎన్నెన్నో గాయాలే కొరగాని బతుకుల్లో కన్నీటి దీపాలే ఓదార్చే తడియారని గొంతుల్లో. ఆ మబ్బు ఉరుముతుంటే కురిసే సెరువవుతుంటే నీ అతనంతా అడవి తల్లి ఒడిలో రేయంతా. ఓరేయంతా మంచమీదే మాటు వేసేవయ్యా నీ చిన్ననాటి గాథలన్నీ పాటగా చెప్పేవయ్యా. ఆ సందమామే నిన్ను చూసి ఎన్నెలగా సేనయ్యా. ఆ ఎండి ఎన్నెల దుప్పటిలా నిన్ను కప్పుకుంటుందయ్యా. నడి ఎండలోన తుండు గుడ్డ చుట్టి గడ్డి పరక నొదలనంటివా. పంట చేతికొచ్చినాక గిట్టుబాటు లేక నేల కొరిగిపోతివా. నీ అన్న వాళ్ళు నీ సెంత చేరి అయ్యో అనువాలేనయ్యా. నువ్వు లేని లోటు తెలిసి ఆ పంట సేలన్నీ ఎక్కెక్కి ఎచ్చేనయ్యా. ఆ జంట గువ్వల గుడల్లే నీ గూడి నీ రాక కోసం చూసిందయ్యో మళ్ళీ రావయ్యా. ఆ ఏటి గట్టున ఏముందో నీకే ఎరుకయ్యా. నీ ఆలినొదిలిపోతా ఉంటే యాదికి రారయ్యా. ఈ గోసలన్నీ తెలిసి నీతోటి రైతు పరకబోసుకుంటా బురదలో దునికే. రైతన్నా రాజు నీవేనన్నా నీ సెమట సుక్కల బతుకే బుక్కేడు మెతుకులన్నా. ఓ రైతన్నా దేశానికి ఎలుగోయన్నా నీ నిండు నూరేళ్ళు నువ్వు సల్లంగుండాలన్నా. రైతే రాజు రారాజు అన్న మాట మాటల్లోనూ మాలాంటి వాళ్ళు చేసిన పాటల్లోనూ తప్ప చేతల్లో ఎక్కడా లేదు. ఇది నిజమే కదా. ఈ రోజుల్లో మనం రైతుకిచ్చిన విలువ ఏంటో తెలుసా? తను ఆత్మహత్య చేసుకుని చనిపోయాక న్యూస్ పేపర్లో వేసే చిన్న ఫోటో, న్యూస్ ఛానల్లో చూపే చిన్న న్యూస్. అంతకు మించి మనం చేసేది రైతుకిచ్చేది ఏమీ లేదు, గిట్టుబాటు ధరతో సహా. రైతే రాజు రారాజు దేశానికి వెన్నెముక అని గొప్పగా చెప్పుకోవడమే గాని అదే రైతు నేలకు ఒరిగిపోతూ ఉంటే పట్టించుకోవడం లేదు. ఒక రైతు చనిపోవడం వల్ల నష్టం పోయేది తను తన కుటుంబం మాత్రమే కాదు, మానవ మనుగడ కూడా. ఆలోచన చేయండి. జై కిసాన్, అన్నదాత సుఖీభవ. ఓ రైతన్నా రారాజు నీవేనన్నా. రైతన్నా రాజు నీవేనన్నా నీ సెమట సుక్కల బతుకే బుక్కేడు మెతుకులన్నా. ఓ రైతన్నా నీ ఆది ఆడున్నదన్నా నీవు సుమరిసే పోయిన లోకం పోకడన్నా. ఎస్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో పాట ఎలా ఉందని మాత్రం అడగను. సో ఎందుకంటే అదేదో సూపర్ హిట్ డూపర్ హిట్ సాంగ్ అయితే కాదు, సూపర్ హీరోల సాంగ్ అస్సలే కాదు. సో చాలా మంది మనసుల్ని, అంటే చాలా మందిని ఆలోచింపజేసే సాంగ్. సో నాకు చాలా చాలా ఇష్టం. ఇది ఎప్పుడు విన్నానంటే లాస్ట్ టైం నేను కొల్లాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ రైతు వేదికలో ఒక మీటింగ్ రాజు ఎల్లపోగ్ గారు కండక్ట్ చేశారు. సో అక్కడ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు కానీ, అక్కడ ఏఈఓ గారు కానీ వచ్చారు. అప్పుడు ఈ సాంగ్ అనేది పెట్టారనమాట అక్కడ. సో చాలా బాగా కనెక్ట్ అయింది. దాదాపుగా ఇప్పటికి ఈ సాంగ్ ఒక 100 టైమ్స్ వినుంటాను, అంత బాగా కనెక్ట్ అయింది. సో ఎందుకు అంటే
రైతు రాజు అనేది మాటల్లో లాస్ట్ పలికిన వర్డ్స్ అనేవి చాలా 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 ఇన్స్పైరింగ్ అండ్ కదిలించేలాగా ఉండింది. సో రైతు చనిపోతే సింపుల్ గా ఒక న్యూస్ పేపర్లో ఒక వీడియోలో చూపించడమే తప్ప సో అక్కడికి వెళ్ళి రైతుకు మంచి చేసేది ఉందా అంటే సో ఎస్ లేదు. సో ఈ సాంగ్ అనేది చాలా 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 బాగా నాకు కనెక్ట్ అయింది. సో అందుకే మీకు కూడా ఈ సందర్భంగా చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చూపించాను. సో వినండి, తర్వాత మనస్ఫూర్తిగా ఒంటరిగా విన్నప్పుడు వినండి, అప్పుడు అనిపిస్తుంది ఎస్ రైతుకు నేనేదో చెయ్యాలి. సో రైతుకు మంచి చేయాలి, ఏదో కాదు రైతుకి మంచి చేయాలి అని బలంగా మనం సంకల్పించుకుంటాం, రైట్? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ఇక ప్రెజెంటేషన్లోకి నేను వెళ్తున్నాను, రైట్? ఎస్, ఎస్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి, ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు? ఎస్. సో ఇక్కడ చూపించినట్టు ఈ అగ్రికల్చర్ సొసైటీకి, ఒక రైతుకి, ఈ ఫార్మింగ్ కి, ఈ వ్యవసాయానికి, వ్యవసాయం అంటేనే వ్యయం పెట్టి సాయం చేసేది. మరి ఇప్పుడు అటువంటి వ్యవసాయం చేసే రైతుకి మనం సాయం చేసే అవకాశం అనేది వచ్చింది. ఎస్, మరి ఎటువంటి సాయం చేయబోతున్నాము అంటే ఎస్, ఒక మంచి ఆరోగ్యకరమైన పంటని సో రైతుకి తక్కువ పెట్టుబడితో మనం ఎక్కువ దిగుబడి ఇప్పించే సాయాన్ని మనం చేయబోతున్నాము వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా. సో బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సో గౌతమ్ బాలి సార్, ఎందుకంటే సో వెస్టేజ్ ప్రొడక్ట్ రాకముందు అండ్ వెస్టేజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత ఒక రైతుకు ఎంత మంచి చేస్తున్నాం అనేది ఎస్ నాకు తెలుసు. సో తెలుసు, ఎందుకంటే నేను కొన్ని వందల మందికి ఇవ్వడం జరిగింది, నేను ప్రత్యక్షంగా. సో కాబట్టి మనం అందరం కూడా ఎవరైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన సో మన యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని మనస్ఫూర్తిగా రైతుకి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికీ హ్యాట్సప్ చెప్తున్నాను ఈ సందర్భంగా. అండ్ అలాగే ఈ ప్రెజెంటేషన్ తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ఎస్, నేను కూడా రైతుకి ఏదో ఒక మంచి చెయ్యాలి అంటే ఎస్ మన యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని మనం ప్రమోట్ చేయొచ్చు అనేది మీకు కూడా అవగాహన అనేది వస్తుంది. ఎస్, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో దానికంటే ముందుగా సో ఫాస్ట్ వెళ్ళిపోతాను. సో వ్యవసాయంలో భారతదేశ పరిస్థితి ఎలా ఉంది అంటే సో స్థూల జాతీయోత్పత్తిలో జీడిపి 22% అనేది ఉండింది. సో కొన్ని మిలియన్ హెక్టార్లలో మనము వ్యవసాయం చేస్తున్నాము. చాలా వరకు కూడా చూసుకున్నట్టయితే సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భారతీయులు 70% మంది వ్యవసాయం పైన సో డిపెండ్ అయి ఉన్నారు. సో ప్రధాన జీవనోపాధి ఏది గ్రామీణ ప్రాంతాల్లో అంటే సో మనకి ఏముంటుందంటే వ్యవసాయమే ఉంటుంది, రైట్? మరి ఇటువంటి వ్యవసాయం భారతదేశంలో ఎలా ఉండింది అంటే సో భారతదేశంలో 43% భూమి ఉపయోగిస్తారు వ్యవసాయం కోసం. కానీ దేశం యొక్క మొత్తం జీడిపి 18% మాత్రమే వస్తుంది. ఎందుకు అంటే ఎక్కువగా మనకి వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి చాలా మంది ఉన్నారు. సో మన ఇండియాలో మేజర్గా చూసుకున్నట్టయితే దేశానికి వెన్నెముక ఎవరు అంటే రైతు అంటున్నారు. మరి అటువంటి రైతు లేకపోవడం వల్ల జీడిపి కూడా తగ్గిపోతుంది, రైట్? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సార్ మ్యూట్లోకి వెళ్ళండి. సో ఈ సందర్భంగా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం ఇప్పటికీ వ్యవసాయ దేశమా అంటే ఎస్, ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ భారతదేశంలో వ్యవసాయం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎస్ చాలా మంది, కొన్ని లక్షల మంది సో మనకి వ్యవసాయం పైన డిపెండ్ అయి ఉంటున్నారు. మరి భారతదేశంలో రైతులు ఎందుకు పేదలుగా ఉంటున్నారు అంటే ఎస్, ఒకటి మనకి ప్రకృతి పరంగా ఉండొచ్చు, రెండోది పంట వైఫల్యం అండ్ ఎక్కువ వర్షాలు రావడం, సో ఎక్కువగా మనకి సో దిగుబడులు లేకపోవడం, ఇలా కొన్ని కొన్ని కారణాలు అనేవి ఉన్నాయి. అవి ముందు ముందు స్లైడ్స్ లో వస్తాయి. అలాగే మనకి వ్యవసాయంలో వస్తున్న సమస్యలు ఏంటి అంటే ఎస్, ఎక్కువగా మనకి మేజర్ గా చూసుకున్నట్టయితే సో భూమి అనేది మనము చాలా వరకు పంట భూముల్ని మనము ఏం చేస్తున్నారు, చాలా వరకు రియల్ ఎస్టేట్ గా ఉంచడం కానీ హోల్డింగ్ చేయటం కానీ జరుగుతుంది. అలాగే నకిలీ విత్తనాలు కావచ్చు, నకిలీ ఎరువులు కావచ్చు, బయోసైడ్స్ కావచ్చు, వాటర్ సోర్స్ లేకపోవచ్చు, యాంత్రీకరణ ఉండటం, అవి సరిగా లేకపోవడం, ఉన్నా కానీ సరిగా ఉపయోగించుకోకపోవడం కావచ్చు, నేల కోత, భూక్షయం, అలాగే వ్యవసాయ మార్కెటింగ్, నిల్వ స్టోరేజ్ చేయడానికి సౌకర్యాలు లేక, ఇలా చూసుకున్నట్టయితే సో వ్యవసాయంలో చాలా సమస్యలు అనేవి మనకు ఉన్నాయి. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎలా ఉండబోతుంది, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎలా ఉండబోతుంది అంటే చూడండి, సేంద్రీయ వ్యవసాయం భారతదేశంలో అనేక వేల సంవత్సరాల క్రితం ఉంది. సో ఇప్పుడు కాదు, ఇప్పుడు కొత్తగా రాలేదు, కానీ చాలా మంది రైతులు ఇప్పటికి కూడా సో సేంద్రీయ వ్యవసాయం అంటే పక్కన పెట్టేస్తున్నారు.
అదేదో కొత్తగా వచ్చింది, కొత్త పదం ఇప్పుడే వింటున్నాము అన్నట్టు చాలా మంది సేంద్రియ వ్యవసాయాన్ని తప్పుపడుతున్నారు, చాలా చిన్న చూపు చూస్తున్నారు. కానీ రసాయనిక ఎరువులు రాకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు సేంద్రియ వ్యవసాయం అనేది జరిగింది. సార్ నో. సేంద్రియ వ్యవసాయం అనేది నిన్న మొన్న ఓన్లీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి సేంద్రియ వ్యవసాయం అనేది జరిగింది, ఆచరించబడింది. కానీ ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం అంటేనే వెనకడుగేస్తున్నారు. మరి ఒకప్పుడు చూసుకున్నట్టయితే సేంద్రియ వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడి అనేది ఉండేది. ఈ రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు మేజర్గా పోషక లోపంతో బాధపడుతున్నారు. ఎందుకు పోషక లోపంతో బాధపడుతున్నారు, ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే అప్పట్లో సేంద్రియ వ్యవసాయం ద్వారా 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బ్రతికారు. కానీ ఇప్పుడు రసాయనిక ఎరువుల వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి చాలా రావడానికి అవకాశం అనేది ఉండింది. రైట్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేటి ప్రపంచం సేంద్రియ వ్యవసాయంలో సాంప్రదాయం, ఆవిష్కరణ మరియు విజ్ఞాన శాస్త్రం కలిగి ఉంది. అంటే ఇప్పుడు ఒకప్పుడు సేంద్రియ వ్యవసాయం ఎలా చేసేవాళ్ళంటే పశువుల పేడ నుంచి, కుళ్ళిపోయిన చెత్త చెదారం నుంచి, కుళ్ళిపోయిన ఆహారం నుంచి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా చేద్దామంటే పశువులు లేవు. మనకు న్యాచురల్గా ఎరువు తయారు చేద్దామంటే పశువులు లేవు. కాబట్టి ఇప్పుడు ఎలా మారిందంటే కొంత టెక్నాలజీ కొత్తగా, అంటే అదే సేంద్రియ వ్యవసాయంని ఒకప్పుడు రైతు సొంతంగా తయారు చేసుకునేవాడు ఎరువుని. కానీ ఇప్పుడు సొంతంగా తయారు చేసుకోవడానికి సోర్స్ లేదు. సోర్స్ అనేది లేకపోవడం వల్ల రైతుకు ఒక అవగాహన అనేది లేదు. ఉంటే ఏదైతే జనరేషన్ ఉందో జనరేషన్ గ్యాప్ కి రసాయనిక ఎరువుల పైన ఎక్కువ ఆధారపడుతున్నారు. రసాయనిక ఎరువుల పైన అవగాహన వస్తుంది కానీ కంప్లీట్లీ సేంద్రియ వ్యవసాయం పైన, సేంద్రియ ఎరువుల పైన అసలు అవగాహన అనేది ఉండట్లేదు. దానివల్ల జనరేషన్ కి కొన్ని వాల్యూస్ అనేది మర్చిపోతున్నాం. మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా వరకు ఇప్పుడు చాలా మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వము నేషనల్ ప్రోగ్రామింగ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అమలు చేసింది 2001లోనే. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం చేయాలని 2001లోనే ఒక సంస్థను స్థాపించి, ఒక ఆర్గనైజేషన్ స్థాపించి అక్కడి నుంచి ఎడ్యుకేషన్ చేస్తూ వస్తున్నారు. కానీ కొంతమంది మారుతున్నారు, కొంతమంది మారట్లేదు. ఎందుకంటే ఎడ్యుకేట్ చేసినా కానీ మనస్తత్వం అంటే మైండ్లో ఏది అయితే ఉందో దానివల్ల మనకి సేంద్రియ వ్యవసాయం చేయడానికి ముందుకు రావట్లేదు. అలాగే ఇక్కడ ఉత్తరాంచల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, నాగాలాండ్, మిజోరాం, సిక్కిం సేంద్రియ వ్యవసాయాన్ని బాగా సపోర్ట్ చేస్తున్నాయి. మన పక్క రాష్ట్రాలు ఎక్కువగా సేంద్రియ వ్యవసాయాన్ని ఇష్టపడుతున్నారు, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అలాగే సేంద్రియ వ్యవసాయం చేసిన రాష్ట్రాల్లో సిక్కింని 2016లో మొదటి సేంద్రియ రాష్ట్రంగా ప్రకటించారు. అంటే అక్కడ కంప్లీట్లీ ఓన్లీ సేంద్రియ వ్యవసాయమే, నో రసాయనిక ఎరువులు అనేవి ఉండవు. పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ లేవు, ఓన్లీ కంప్లీట్లీ సేంద్రియ ఎరువులు మాత్రమే. ఇప్పుడు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మరి అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్ గారు కూడా సేంద్రియ వ్యవసాయం గురించి కంప్లీట్లీ ఒక స్కీమ్, మేబీ ఒక ఏదో పథకం తీసుకొచ్చారనమాట. అక్కడ కూడా చాలా వరకు సేంద్రియ వ్యవసాయంలోకి అడుగు పెడుతున్నారు. అలాగే ఇక్కడ మోడీ గారు కావచ్చు, ఇక్కడ చాలా మంది ఇప్పటికీ కూడా కొన్ని సర్వేలు కూడా జరుగుతున్నాయి సేంద్రియ వ్యవసాయం పైన. భవిష్యత్ ఎలా ఉండబోతుందంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా చూసుకున్నట్టయితే సేంద్రియ ఆహార మార్కెట్ విలువ $37 బిలియన్, $37 బిలియన్. అంటే చూడండి, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఒకప్పుడు క్వాలిటీ గురించి ఆలోచించలే, క్వాంటిటీ గురించి ఆలోచించాం. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఆరోగ్యపరంగా అండ్ ఆహార పరంగా ముఖ్యంగా సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటకు ఎక్కువ డిమాండింగ్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది ఆలోచించేది కూడా అదే. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు చేసిన సర్వేలో చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా వరకు కూడా ఇప్పుడు సేంద్రియ ద్వారా పండించిన పంటలకి డిమాండింగ్ అనేది ఎక్కువగా ఉండింది. అలాగే కేరళలో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 10 లక్షల మంది రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తున్నారు. మరి మనం ఎందుకు చేయకూడదు? సేంద్రియ వ్యవసాయం అనేది ఎవరి కోసం అంటే మన కోసం, మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండడం కోసం, మంచి ఆరోగ్యకరమైన పంట పండించడం కోసం. అలాగే దిగుబడులు ఎలాంటి సమస్య అనేది రాదు. భవిష్యత్తులో చూసుకున్నట్టయితే చాలా వరకు సేంద్రియ
వ్యవసాయం ద్వారా సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటకి ఎక్కువగా డిమాండింగ్ ఉండబోతుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూసుకున్నట్టయితే సో రసాయన వ్యవసాయాలు రైతులను రక్షించలేవు. ఇది ఎవరు చెప్పారంటే సో సుభాష్ పాలేకర్ గారు, ది గ్రేట్ పర్సన్ అన్నమాట. సో ఆయన చెప్తున్నారు, రసాయన వ్యవసాయాలు రైతులు రక్షించలేవు. ఎప్పటికప్పుడు కారుకి సంవత్సరానికి రైతుకి భారం అవుతుంది తప్ప, ఎక్కువ పెట్టుబడులు అవుతున్నాయి తప్ప, సో ఇక్కడ రైతుని మాత్రం అప్పుల్లోంచి రక్షించట్లేదు, ఆత్మహత్యల్లోంచి రక్షించట్లేదు. రైట్. సో ఎందుకంటే వ్యవసాయం చేసే పద్ధతి మారింది. వ్యవసాయం చేసే పద్ధతి కంప్లీట్ గా మారింది. వ్యవసాయం అంటేనే ఎస్ మనకి క్వింటాల్ యూరియాలు, క్వింటాల్ అడుగు పిండిలు వేయాలి, సో లేకపోతే ఫెర్టిసైడ్స్ కొట్టాలి, ఫర్టిలైజర్స్ వేయాలనే కాన్సెప్ట్ లో ఉంది. సో దానివల్ల రైతుకి ఏమవుతుందంటే దినంగా కారుకి ఇంకా ఆర్థిక పరంగా ఇంకా సమస్యలే వస్తున్నాయి తప్ప సో దానికి పరిష్కారం అనేది రావట్లేదు. రైట్. ఎస్. అలాగే ఇక్కడ సో బీజేటీఎస్యు విసి ప్రవీణ్ గారు చెప్పిన మాట ఏంటంటే ఎరువుల వినియోగంతో క్షీణిస్తున్న భూసారం. మరి ఎందుకు జరుగుతుంది, రసాయనిక ఎరువులు ఎందుకు వాడొద్దు అంటున్నారంటే సో రసాయనిక ఎరువులు ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుంటే భూమిలో సహజ సిద్ధంగా ఉన్న సారవంతం అనేది కోల్పోతుంది. సో సారవంతం అనేది కోల్పోవడం ద్వారా మనకి భూమిలో ఒక విత్తనం నాటిన దగ్గర నుంచి ఆ విత్తనం మనకి చేతికి వచ్చేదాకా, పంట చేతికి వచ్చేదాకా మనం వేస్తున్న ఎరువుల వల్ల ఎక్కువగా మనకి పెట్టుబడులు అధికమైపోతున్నాయి. అర్థమవుతుందా? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ఎరువుల వినియోగం అనేది చేయకూడదు అంటున్నారు. అలాగే ఆధునిక రసాయన పద్ధతులు కూడా ఒక కారణమే. ఏంటి, భూమి నిస్సారం అవడం. ఎందుకు, పంట మార్పిడి లేదు. ఎప్పుడు ఒకే పంటను పండిస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా చాలా వరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, పంట మార్పిడి, కారుకు పంటని మార్పిడి చేయండి, వేరే వేరే పంటల్ని పండించండి అంటున్నారు. సో పంట మార్పిడి లేకపోవడం, కృత్రిమ రసాయన ఎరువుల్ని విడవకుండా వాడటం వల్ల సంవత్సరం భూసారం తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం భూసారం తగ్గిపోవడానికి రీజన్ ఒకటి పంట మార్పిడి లేకపోవడం, రెండోది రసాయనిక ఎరువులు కంటిన్యూగా వాడటం వల్ల. అండ్ భూమి కోత. సో ప్రతిసారి భూమి లోతుగా దున్నుతున్నాం. సో వర్షాలు కురిసినప్పుడు భూమి పై పొరల్లో మట్టి వర్షపు నీటితో కొట్టుకుపోయి భూమి సాగు చేయడానికి పనికి రాకుండా పోతుంది. సో భూమి కోత వల్ల కూడా జరుగుతుంది. అండ్ భూమి అడుచుకుపోవడం అంటే భూమి అనేది సో టన్నులున్న ట్రాక్టర్స్ అనేవి దాదాపుగా ఒక 6 సార్లు 7 సార్లు ఆ భూమి పైన తిరగడం వల్ల ఏమవుతుందంటే పైన ఉన్న భూమి మొత్తం సో అడుచుకుపోతుంది, అంటే మొత్తం ప్రెస్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే సో పైన పొరల్లో ఉన్న మట్టి కొట్టుకుపోతుంది, లోపల ఉన్న గట్టి పడింది మాత్రమే ఉంటది. దీనివల్ల కూడా భూమి సారవంతం కోల్పోతుంది. రైట్. అండ్ అలాగే వ్యవసాయ ఇంధనం, పంట దిగుబడులు పెరిగిన కొలది ఇంధనక వాడక ఎక్కువ అవుతుంది. అలాగే రసాయన మందుల పిచికారి. సో రసాయనిక మందులు ఎక్కువగా చీడపీడలు కలుపులు నివారించేందుకు మనం రసాయనిక మందులు అనేక సార్లు వాడటం వల్ల కూడా మనకి సో ఇదొక ప్రాబ్లం. అండ్ మేజర్ ఈ మధ్య కాలంలో పంట మోడుల్ని కాల్స్తున్నారు. అంటే సో ఏదైతే పంట కోసిన తర్వాత ఏవైతే అవి ఉంటాయో వాటిని ఇంతకుముందు సో కుళ్ళిపోయిన తర్వాత భూమిలో అలాగే వేసి దున్నేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాల్చేస్తున్నారు. అలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే సో పైన ఉన్న సూక్ష్మజీవులు, మంచి చేసే బ్యాక్టీరియా చనిపోతుంది. అలాగే వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది. సో అక్కడ పైన అలా కాల్చడం వల్ల పైన ఉన్న సేంద్రియ పదార్థం, కర్బన పదార్థం అనేది మనకు ఉండదు. సో దానివల్ల కూడా మనకి రైతుకి నష్టం కలుగుతుంది. అండ్ పశువుల పట్ల క్రూరత్వం. అంటే ఇప్పుడు పశువులు అనేది లేవు. ఒకప్పుడు ఊళ్ళల్లో వందల్లో వేలల్లో ఉండేది, ఇప్పుడు పదుల సంఖ్యలోకి వచ్చింది. సో ఇప్పుడు ఆధునిక రసాయనిక పద్ధతుల్లో ఇదొక సో దీనివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే పశువుల పేడ ద్రావణం అనేది లేదు. అలాగే దిగుమతి చేసుకున్న పశువుల దాన, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పశువులకు మేత సరిపోక దిగుబడి చేసుకుంటున్న ఇదొక ఖర్చు. తర్వాత సాగులో ఉన్న జీవ వైవిధ్య నష్టం, అంటే ప్రతి సంవత్సరం పొలాల్లో ఒకే పంటను పండించడం వల్ల జీవ వైవిధ్యం నష్టపోవడం జరుగుతుంది. అలాగే విదేశీ విత్తనాలు, పశువుల జాతులు. సో విత్తనాలు కూడా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఏ రైతుకు ఆ రైతు విత్తనాలని చాలా చక్కగా సో తనే తయారు చేసుకునేది. ఇప్పుడు విదేశీ సంకరజాతి విత్తనాలు తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ సహజ నివాసాల నాశనం, అంటే వన్యమృగాలు, అటవీ మొక్కలు వాటి సహజ నివాసాలు నాశనం చేయడం వల్ల కూడా కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. సో పిచ్చుకలు లేవు, గుడ్లగూబలు లేవు,
ఎందుకంటే అవి మంచి చేసే రైతుకి, రైట్. అలాగే ఎర్రలు లేవు. ఇవన్నీ ఎందుకు పోతున్నాయంటే ఇప్పుడు అధికంగా వాడుతున్న రసాయనిక ఎరువుల వల్ల. అలాగే కలుషిత ఆహారం. సో మనం వేస్తున్న ఎరువుల వల్ల ఏం జరుగుతుంది? కలుషితం, అది పొల్యూట్ అయిపోతుంది. ఆహారం కూడా మన కలుషితం అయిపోతుంది. పలు పంటల్లో మాంసం, పాల ఉత్పత్తుల్లో పురుగుల మందుల అవశేషాలు కనపడుతున్నాయట. అది సర్వేలో చెప్పడం జరిగింది, టెస్టులో చెప్పడం జరిగింది. సో అలాగే పురాతన గ్రంథాలు, సాంప్రదాయ పద్ధతులు అంటే సాంప్రదాయాలు నాశనం చేశారు. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే సో చాలా 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 ఎట్లా అంటే రసాయన వ్యవసాయం రైతుల జీవితాలకు ముప్పు, జీవన విధానాన్ని మంచి వైపుకు కాకుండా చెడు వైపుకు మారుస్తుంది. అది నేను చెప్పింది కాదు, ప్రకృతి సేద్యం ప్రతినిధి చెప్పిన మాట. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది కరెక్టా కాదా? ఎస్, ఒకసారి రెస్పాండ్ అవ్వండి. నేను చెప్పింది అవునంటారా కాదంటారా? ఎస్. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇటువంటి పరిస్థితులలో మనము సేంద్రియ వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. మరి ఈ రసాయనిక ఎరువులు ఏం చేస్తాయంటే సింపుల్గా భూమిని 1 సెకండ్ ఫ్రెండ్స్, కరెంట్ అనేది పోయింది. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? సార్ ఓకే సార్, క్లియర్ ఉంది. అది పవర్ పోయింది, వెంటనే హాట్స్పాట్ ఆన్ చేశాను, బట్ వస్తుందా రావట్లేదని. ప్రెసెంట్లీ ఈస్ క్లియర్ సార్. ఓకే, రైట్. ఎస్, రసాయనిక ఎరువులు సాగును భూమి నిర్జీవం చేస్తాయి, నేలలో ఉన్న పోషకాలన్నిటిని మాయం చేస్తాయి. సో చాలా మంది అంటుంటారు, సో పోషకాలు ఎలా మాయం అవుతాయంటే రసాయనిక ఎరువులు ఏం చేస్తాయంటే భూమిలో ఉన్న పోషకాలన్నిటిని అందిస్తాయి. పోషకాలన్నిటిని ఒకే కారుకి అందించడం వల్ల తదుపరి నెక్స్ట్ కారుకి మనకు పోషకాలు ఉండవు. అందుకనే చూడండి, ఒక ఒక కారు మంచిగా పండితే ఇంకో కారు సరిగా పండదు, రైట్. ఎందుకు అంటే సో భూమిలో ఉన్న పోషకాలు మొత్తం మాయం చేస్తాయి, ఇచ్చేస్తాయి అన్నమాట. అండ్ అలాగే పంటకి తెగుళ్ళు సోకుతాయి. ఎందుకు అంటే భూమిలో పోషక విలువలు లేకపోవడం వల్ల పంటకి తెగుళ్ళు అనేది వస్తున్నాయి. తెగుళ్ళు వచ్చిందంటే మళ్ళీ కష్టమే, రైతుకు మళ్ళీ పెట్టుబడే. ఇది నేను చెప్పేది కాదు, హెచ్ఎంటీవీ అగ్రికల్చర్ ఒక ఎపిసోడ్లో చెప్పిన మాటలు. సో పంటకి తెగుళ్ళు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో మేజర్గా చూసుకున్నట్టయితే సో పోషక విలువలు తగ్గటమే. పోషక విలువలు తగ్గటమే. పోషక విలువలు తగ్గటం వల్ల తెగుళ్ళు అనేవి ఎక్కువగా ఆశిస్తున్నాయి, రైట్. అలాగే మనకి రైతులకు పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి. ఎందుకు? సో ప్రతిదీ కూడా రైతు కొనుక్కోవడమే, ప్రతిదీ కూడా కొనాల్సిన పరిస్థితి. సో మరి విత్తనం పెట్టిన దగ్గర నుంచి అది పంట చేతికి వచ్చేంత వరకు కూడా రైతు పెట్టుబడి పెడుతూనే ఉన్నాడు. ఎలా అంటే ఒక ఐసీయూలో ఉన్న పేషెంట్కి పెట్టినట్టు, అవునా? ఒక ఐసీయూలో ఉన్న పేషెంట్కి పెట్టినట్టు సో వ్యవసాయం అలా మారిపోయింది. ఒక మొక్కకి అలా చూసుకోవాల్సిన పరిస్థితి అనేది రావడం జరిగింది, రైట్. మరి ఇటువంటి పరిస్థితులలో రైతుకు పెట్టుబడి వస్తుందా అంటే లేదు. మరి దీనికి మార్గం ఏమన్నా ఉందా అంటే సో ఒకే ఒక్క మార్గం, భూసారాన్ని కాపాడాలి, మళ్ళా రైతుకి పెట్టుబడులు తగ్గించాలి అంటే ఒకే ఒక్క మార్గం సేంద్రియ వ్యవసాయమే. సేంద్రియ వ్యవసాయమే. భూసారాన్ని కాపాడాలంటే సేంద్రియ వ్యవసాయమే మార్గం. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా రైతుకు లాభమే తప్ప నష్టమైతే ఉండదు. రైతుకి లాభమే తప్ప నష్టమైతే ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సో సేంద్రియ వ్యవసాయం అనేది మనం చేయడం ద్వారా సో రైతులకి మంచి. సో పశువుల ఎరువులు ఎక్కువ పోషకాలు ఉంటాయి, అవి లేవు ఇప్పుడు. సో కానీ పశువుల ఎరువుల పోషకాలు ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు. సో అది రైతులకు ప్రతి ఒక్కరికి తెలుసు కూడా, అవగాహన ఉండింది, రైట్. సో చూడండి, సేంద్రియ ఎరువులనే వినియోగిస్తున్న చైనా సేంద్రియ ఎరువులనే వినియోగిస్తుంది. అలాగే సేంద్రియ ఎరువుల్లో ఎక్కువ సారవంతం అవుతుంది భూమి అనేది. మరి రసాయనిక ఎరువుల సాగుతో భూమిని నిర్జీవంగా మారుస్తున్నాయి, నేలలో పోషకాలన్నీ మాయం చేస్తున్నాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే సో రసాయనిక ఎరువులని మితంగా వాడండి అని ఈటీవీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఈటీవీలో ఒక ప్రోగ్రామ్. సో మితంగా వాడండి. ఎందుకు మితంగా వాడాలి? సో అధికంగా వాడడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఎస్, పోషక విలువలు తగ్గుతున్నాయి, ఎసిడిక్ నేచర్ అనేది పెరుగుతుంది.
మరి ఇక్కడ సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులపై సో రాజధానిలో ఒక సదస్సు అనేది పెట్టడం జరిగింది. సో అక్కడ మాట్లాడుతుంది ఏంది అంటే, సో అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, రైతులు కానీ, వాళ్ళు ఆదర్శ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే సేంద్రియ ఎరువుల్ని వాడాలి. ఎరువుల కంపెనీలే చెప్తున్నాయి. చూడండి, మీరు కావాలంటే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్లో జై కిసాన్ ప్రోగ్రాంలో చూడండి. సో లేకపోతే కిరణ్ వల్లపట్ల ఛానల్లో కూడా ఈ వీడియో ఉంటుంది. సో ఎరువుల కంపెనీలే చెప్తున్నాయి సేంద్రియ ఎరువుల్ని వాడాలి అని. ఎందుకని, ఎందుకు వాడాలంటుంది? సో ఎందుకంటే పెట్టుబడులు అధికమైపోయి రైతుకి సో పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర రాక, దిగుబడి సరిగా లేక ఏం జరుగుతుందంటే అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితి. మరి రైతు అనేవాళ్ళు లేకపోతే సో ఎరువుల కంపెనీలు ఉంటాయంటే ఉండవు 100%. సో కాబట్టి కంపెనీ వాళ్ళే చెప్తున్నారు మనకి సేంద్రియ ఎరువులు వాడాలి అని. మరి ఇక్కడ పొడిమి తల్లికి సేంద్రియ కర్బనాలు అందించాలి. సో భూమిలో మనకి మనకి చెప్తుంటాం హ్యూమస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కర్బనం, సో భూమిలో కర్బనం అనేది ఎక్కువగా ఉంటే సో మనకి పంట అనేది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అది కూడా కంపెనీలే చెప్తున్నాయి. ఎరువుల కంపెనీలు ఏవైతే రసాయనిక ఎరువుల కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలే చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు అంటే ఇప్పుడు మనకి మేజర్గా చూసుకున్నట్టయితే ఈ రసాయనిక ఎరువులు వాడకటం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుంది. ఎసిడిక్ నేచర్ పెరిగిపోవటం వల్ల ఇక్కడ చూడండి మనకి ముఖ్యమైన పోషకాలు సో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాస్ అనేవి, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఇవి అనేది మనకి సరిగ్గా కరగకుండా పోతాయి అన్నమాట. సో అవి మరి తీసుకోదు, ఎసిడిక్ నేచర్లో అవి తీసుకోదు. మరి తీసుకోకపోవడం వల్ల భూమికి బలం అందుతుందా? ఎన్పికే అందకపోతే భూమిలో బలం అందుతుందా అంటే అందదు. అలాగే కొన్ని భూములు ఎలా ఉంటాయంటే ఆల్కలైన్ ఉంటుంది, క్షారం ఉంటుంది. అక్కడ ఏంటంటే సూక్ష్మ పోషకాలు ఉండవు, ట్రేస్ ఎలిమెంట్స్ అన్నమాట, చిన్న సూక్ష్మ పోషకాలు ఉండవు. మరి ఏం చేయాలంటే భూమి మనకి ఎప్పుడు కూడా పిహెచ్ వాల్యూ తటస్థంగా ఉండాలి, భూమిలో తటస్థంగా ఉండాలి. ఆ తటస్థంగా ఉన్నప్పుడు మాత్రమే సో కంప్లీట్గా నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాషియం కానీ, సల్ఫర్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, జింక్ కానీ, బోరాన్ కానీ, మ్యాంగనీస్ కానీ, ఐరన్ కానీ అన్నీ అందుతాయి తటస్థంగా ఉన్నప్పుడు. మరి ఇది ఎప్పుడు తెలుస్తుందంటే మనం భూసార పరీక్షలు చేసినప్పుడు తెలుస్తుంది. భూసార పరీక్షలు చేసినప్పుడు తెలుస్తుంది. మరి ఎంతమంది చేస్తున్నారు భూసార పరీక్షలు చెప్పండి? ఎంతమంది చేస్తున్నాం భూసార పరీక్షలు? సో మన భూమిలో ఇప్పుడు మనము హాస్పిటల్కి వెళ్తే మన రోగం ఏంటో, మన జబ్బేంటో తెలియాలి అంటే మనము బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అనేది చెయ్యాలి. చేస్తేనే మనకి మనలో ఉన్న సమస్య అనేది బయటకు వస్తుంది, తెలుస్తుంది. మరి ఇక్కడ భూమిలో ఉన్న సమస్య ఎలా తెలుస్తుంది? భూమిలో ఉన్న సమస్య తెలియదు కదా. ఎప్పుడైతే భూసార పరీక్షలు చేస్తామో అప్పుడు ఆ భూమిలో ఏ లోపం ఉందనేది తెలుస్తుంది. ఆ లోపాన్ని బట్టి ఆ యొక్క లోపం, అది లోపించిన ఏదైతే ఆ పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆ పోషకాలను అందిస్తే సరిపోతుంది. సో మనం టెస్టులు చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనది ఎసిడిక్ నేచర్ అంటే ఎసిడిక్, సో యాసిడ్ ఆమ్లతత్వం ఎక్కువ ఉంది మన భూమిలో అంటే మేజర్గా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, కాల్షియం, మెగ్నీషియం తీసుకోవట్లేదు. మరి అది టెస్ట్ లేకుండా మనం ఏం చేస్తాం, ఇంకా యాసిడ్ పెరిగేలాగా, ఇంకా యూరియాలు, ఇంకా డిఏపి వేయటం వల్ల ఏమవుతుందంటే ఇంకా యాసిడ్ పెరుగుతుంది. ఎస్, జబ్బేంటో తెలియాలి, సమస్య ఏంటో తెలియాలంటే టెస్ట్ అనేది అవసరం. మరి ఇక్కడ నేను చెప్తున్నాను రైతన్న, ఈ మీటింగ్ లో మీరు ఉంటే సో మీరు వినండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ భూమిని తీసుకెళ్లి భూసార పరీక్ష చేయించుకోండి, అది ఫ్రీగానే చేస్తారు. మీ భూమిలో ఎలాంటి పోషకాలు తక్కువ ఉన్నాయి దాన్ని బట్టి ఉంటే నీకు ఖర్చు తక్కువ అవుతుంది, చాలా చాలా ఖర్చు తక్కువ అవుతుంది. అవసరం లేని దాన్ని కూడా మనం మోతాదుకు మించి చేస్తున్నాం. సో కాబట్టి భూమిలో ఏం లోపం ఉందో తెలుసుకోవాలంటే భూసార పరీక్ష అనేది చాలా చాలా అవసరం. ఆ భూసార పరీక్ష లేకుండా చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఒకసారి నేను చూపిస్తాను మళ్ళీ ఒక వీడియో ద్వారా. సో అదే రసాయనిక ఎరువుల కంపెనీ వాళ్ళు మాట్లాడిన మాటల్ని మీకు వినిపించబోతున్నాను. సూచించాయి. సారాన్ని బట్టి రసాయనాలతో పాటు సేంద్రియ ఎరువులను తప్పలో భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకాన్ని చేపట్టాలని కంపెనీలు సూచించాయి. నేల సారాన్ని బట్టి రసాయనాలతో పాటు సేంద్రియ ఎరువులను తప్పనిసరిగా వినియోగించాలని కంపెనీలు పేర్కొన్నాయి.
రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియపు ఎరువులను తప్పకుండా వాడాలి. రసాయనిక ఎరువులు బిర్యానీ లాంటివి, తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఈ సేంద్రియపు ఎరువులు పెరుగన్నం లాంటిది. మనం ఏ విధంగా పెరుగన్నం తినకుండా వారం రోజులు బిర్యానీ తింటే మన పొట్ట ఏ విధంగా పాడవుతుందో ఇవాళ మన భూముల యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఇవాళ మన భూముల్లోకి చూసుకున్నట్లయితే నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు అనేక సూక్ష్మ పదార్థాల యొక్క లోపాలు వచ్చినాయి. 5వ తరగతి పిల్లలు కూడా కళ్ళద్దాలు ఇవాళ పెట్టుకుంటున్నారంటే భూమిలో ఎప్పుడైతే జింకు లోపం ఉన్నదో ఆ లోపం ఉన్నటువంటి భూముల్లో పంటలు పెరిగినప్పుడు ఆ గింజల్లో జింకు లోపం వస్తుంది. ఆ గింజలు తిన్నప్పుడు మనకు కూడా మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. రసాయన కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మనకు ప్రాణవాయువు ఎలాగున్న శరీరానికి ఆ భూమిలో సేంద్రియ కార్బనం అనేది ఉంటే అదొక ప్రాణవాయువులాగా భూమికి కూడా పనిచేస్తుంది. ఆ సేంద్రియ కార్బనాన్ని పెంచాలంటే మనం సేంద్రియ ఎరువులు కూడా బాగా వాడాలి. ఎక్కువ యూరియా వాడడం మూలాన ఈ యొక్క భూమి యొక్క సాంద్రత, భూమి యొక్క వాల్యూస్ కూడా బాగా పడిపోతున్నాయి. కాబట్టి ఒక రకంగా చూస్తే మీరు ఒకవేళ యూరియా ధర కొంచెం పెంచి దాంట్లో ఏదైతే గవర్నమెంట్కి సేవ్ అవుతుందో దాన్ని మనం సేంద్రియ ఎరువుల మీద ఇవ్వండి, లేకపోతే భాస్వరము, పొటాషియం ఎరువుల మీద ఇవ్వండి. ఇస్తే రైతు కూడా ఏం చేస్తారంటే ఈ రేట్లు అన్నీ దగ్గర వచ్చేసరికి ఆయన కూడా కొద్దిగా యూరియా, కొద్దిగా డిఏపి, కొద్దిగా ఎంఓపి, అదేవిధంగా జింకు, సేంద్రియ ఎరువులు అన్నీ వాడితే ఏమవుతుందంటే మన పొలము, మన భూమి ఏదైతే ఉందో దాని సాంద్రత పెరుగుతుంది. ఎస్ విన్నారు కదా, చూశారు కదా. సో ఎందుకు అంటే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే సో ఇవన్నీ చెప్పితే నమ్మే స్టేజ్లో ఒక రైతు లేరు, అవునా కాదా? సో చెప్పితే నమ్మే స్టేజ్లో ఒక రైతు అనేవారు లేరు. సో అందుకని ఇవన్నీ గ్యాదర్ చేసి చూపించడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇవి నేను చెప్పినవి కాదు. సో మరి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ఇవన్నీ నేను పంపిస్తాను, నో ఇష్యూ. సో మీ అందరు కూడా చాలా 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 సో రైతుని ఎడ్యుకేట్ చేయాల్సింది. సో ఇంత డీప్గా ఇవ్వడానికి రీజన్ కూడా అదే. సో ఒక రైతు ఎందుకు మన ప్రొడక్ట్స్ని సో ఎందుకు తిరస్కరిస్తున్నారు అంటే సో సరి అయిన సో ఎడ్యుకేషన్ అనేది సరి అయిన అవగాహన కల్పించకపోవడం వల్లనే. సో కాబట్టి చూడండి, రైతు కంపెనీలు చెప్తున్నారు, మేనేజర్సే చెప్తున్నారు, సో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో చాలా 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 కనెక్టివ్గా ఉంది. రోజు మనము సో పెరుగు తినకుండా రోజు మనం బిర్యానీ తింటే ఏమవుతుంది, అలాగే భూమిలో కూడా సో మనం రెగ్యులర్గా రసాయనిక ఎరువులు వాడటం వల్ల మన భూమి కూడా అలాగే సో పాడవుతుందని చెప్పడం జరుగుతుంది, రైట్? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం సేంద్రీయ వ్యవసాయం అనేది ఖచ్చితంగా మనం చేయాలి, రైట్? ఎస్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఈ సేంద్రీయ వ్యవసాయం చేయాలి అంటే భూమి పంట మంచిగా రావాలి అంటే మనకి నేల అనేది చాలా అవసరం, మట్టి. సో మట్టే మనకి ప్రతిదీ కూడా మట్టిలోనే ఉంటే పోషక విలువలు అనేది. మరి ఈ మట్టి కూడా ఉన్న కణాల పరిమాణాన్ని బట్టి సో నేలలు కొన్ని రకాలుగా ఉంటాయి. ఇసుక నేలలు ఉంటాయి. సో ఇసుక నేలలు చూసుకున్నట్టయితే ఇసుక మట్టిలో 60% కంటే ఎక్కువ ఇసుక మరియు బంకమట్టి ఉంటుంది. సో దీంట్లో చాలా తక్కువగా పంట పండుతుంది. ఇసుక నేలల్లో చాలా తక్కువగా దిగుబడి వస్తుంది. సో ఇసుక నేలలు కూడా అన్ని మొక్కలకు మంచిది కాదు, అన్ని పంటలకు మంచిగా ఉండదు. సో ఇసుక నేలల్లో మామూలుగా పుచ్చకాయ, కొబ్బరి ఇవే పండుతాయి, కానీ ఎక్కువగా మనకి వరి కానీ ఇవన్నీ పండవు. అర్థమవుతుందా? సో అలాగే చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ రేగడి భూమి, రేగడి నేల. ఈ రేగడి నేలలో మట్టి చాలా చక్కగా ఉంటుంది. సో ఇక్కడ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, నీళ్ళు అనేది ఎక్కువగా నిల్వ ఉంటుతుంది. సో దీంట్లో ఎక్కువగా మనకి ఏ పంట పండుతుందంటే ఇది చాలా మొక్కలకి మంచిది కాదు, ఇది వరి పంటకు మాత్రం చాలా బాగా పండుతుంది. రేగడి నేలలో ఎక్కువగా వరి పంట అనేది బాగా పండటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే బంకమట్టి నేల, ఈ బంకమట్టి నేలలో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఇసుక ఉంటుంది, బంకమట్టి, సిల్ట్ ఉంటాయి అన్నమాట. ఇందులో హ్యూమస్ తగినంత ఉంటుంది, మన కర్బన శాతం అనేది తగినంత ఉంటుంది. మొక్కకి ఎంత వయసు కావాలో 6% ఏదైతే ఉందో అది ఉంటుంది. దీంట్లో మేజర్గా చూసుకున్నట్టయితే గోధుమ, చెరుకు, పత్తి, జనపనార, పప్పు ధాన్యాలు, నూనె గింజలు ఇలా మనం పండించవచ్చు. అలాగే వరి కూడా పండించవచ్చు, ఎందుకంటే మేజర్గా చూసుకున్నట్టయితే హ్యూమస్ అనేది ఉంది కాబట్టి. తర్వాత ఎర్ర నేలలు, ఈ ఎర్ర నేలలో కూడా ఐరన్ ఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్లనే ఎరుపు రంగుకు వస్తుంది. ఇది రంగుల ఆధారంగా మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనకి ఎక్కువగా వేరుశనగ, పప్పు ధాన్యాలు, పత్తి, మిల్లెట్, పొగాకు బాగా పండుతుంది. వరి చాలా తక్కువగా పండుతుంది. అలాగే నల్ల భూమి, సో నల్ల నేల. సో దీంట్లో
చూసుకున్నట్టయితే పత్తి, చెరుకు, పొగాకు, గోధుమ సో ఇవి పండుతాయి ఎక్కువగా. సో మిగతా పంటలు కూడా పండుతాయి కానీ ఎక్కువగా పండటానికి అవకాశం ఉన్నాయి మాత్రం ఇలా మనకి ఉంటాయి. నేల రకాలను బట్టి ఉంటాయి. అలాగే నేల రకాలని బట్టి మనకి ఎలా ఉంటుందో అక్కడ చెప్పినట్టు మనకి మన సాయిల్ అనేది ఎలా ఉంది, పిహెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మనము భూసార పరీక్షలలో తేల్చుకుంటామన్నాం. సో అలాగే ఇక్కడ ఆల్కలైన్ సాయిల్స్ అండ్ ఎసిడిక్ సాయిల్స్. సో మన దగ్గర ఎక్కువగా ఎసిడిక్ నేచరే ఉంది. ఎసిడిక్ నేచర్ మీన్స్ ఆ ఎసిడిక్ నేచర్ లో ఎక్కువగా మనకి సో నత్రజని, పొటాష్, ఫాస్ఫరస్ ఇవి ఉండవు అనమాట. ఇవి ఉండకపోవడం వల్ల మొక్కకి సో వేరు వ్యవస్థ బలపడకుండా బలహీనంగా అడిపోయి మనకి వేరు కుళ్ళిపోవడం జరుగుతుంది ఎసిడిక్ నేచర్ లో. సో ఎందుకంటే మేజర్ గా మనకి సో ముఖ్యమైన పోషకాలు ఎన్పికే ఉండవు, దాంట్లో చాలా తక్కువగా ఉంటది. సో ఆల్కలైన్ లో మాత్రం మనకి సో పొటాష్, కాల్షియం, నైట్రోజన్ చాలా తక్కువగా ఉంటాయి. అవి ఇస్తే సరిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం, ఈ టెస్టులు చేయకుండా సో ఇందులో వేస్తాం, అందులో అన్ని కలిపి కలకూర గంపలాగా అన్ని కలిపేస్తాం. సో దాని వల్లనే రైతుకి ఎక్కువ పెట్టుబడి అనేది అవుతుంది. ఎస్, మరి ఇక్కడ ఆల్కలైన్ సాయిల్స్ ఏవైతే మనకి మన టెస్ట్ చేసిన తర్వాత 7% నుంచి 14% మధ్యలో ఉంది అంటే మీది ఆల్కలైన్ సాయిల్. సో దాంట్లో ఆల్కలైన్ సాయిల్స్ లోంచి న్యాచురల్ గా అంటే బ్యాలెన్స్డ్ గా తీసుకురావటం, తటస్థంగా తీసుకురావాలంటే దాంట్లో హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఒక 5 kg, నానోటెక్ ఒక 500 grams, అగ్రి 80 to 180 ml, అలాగే పశువుల ఎరువు 100 kgs ఉంటే, లేకపోతే గ్రాన్యువల్స్ వేసుకుంటే సరిపోతుంది. సో అది వేసుకున్నట్టయితే మనకి అన్ని రకాల పంటలు పండటానికి ఆ భూమి రెడీ అవుతుంది. ఆల్కలైన్ సాయిల్స్. సో ఆల్కలైన్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే భూసార పరీక్ష చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. రైట్. అలాగే ఎసిడిక్ సాయిల్స్ అంటే యాసిడ్ ఎక్కువగా ఉంది. సో యాసిడ్ ఎక్కువ అంటే చౌడు భూములు ఎక్కువగా ఉంటాయి. రైట్. ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉన్న చోట ఏర్లు మాడిపోతూ ఉంటాయి, కుళ్ళిపోతూ ఉంటాయి ఎక్కువగా. అటువంటి చోట ఏంటి అంటే మనము అగ్రి నానోటెక్ అండ్ ప్రోటెక్. అగ్రి నానోటెక్ ఏమో పోషకాలు ఉంటాయి, ప్రోటెక్ అనేది అది ఒక శిలీంద్ర నాశిని. సో కాబట్టి ఇది మనకి తెగుళ్ళని, వైరస్ని రాకుండా కంట్రోల్ చేస్తుంది. సో మేజర్గా తెగుళ్ళు రాకుండా సో భూమిలో ఉన్న సో ఆ టాక్సిల్స్ని కూడా తీయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎసిడిక్ నేచర్ ఉన్న చోట ఈ 3 గనక మనం వేసినట్లయితే మనకి ఆ భూమి కూడా యాసిడ్ లెవెల్స్ ఉన్న భూమి కూడా మనకి సో తటస్థంగా బ్యాలెన్స్డ్గా రావడానికి అవకాశం అనేది ఉండింది. సో పర్ ఏకర్కి అగ్రి ప్రోటెక్ 500 grams, అగ్రి నానోటెక్ 500 grams అండ్ అగ్రి 80 to 150 ml ఎకరానికి ఇవి వేసినట్టయితే మనకి సో ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. సో మనం చాలా మందికి ఇచ్చాను, నేను ఇచ్చాను చాలా ఒక ఆల్మోస్ట్ 2 years బ్యాక్. సో అసలు పంట పండదు, ఎకరం పొలంలో 5 బస్తాలు 6 బస్తాలు వస్తేనే గగనం అన్న దాంట్లో 30 బస్తాలు పండింది మన ప్రొడక్ట్ ద్వారా. అది కంప్లీట్లీ చౌడు నేలలు. సో దాంట్లో మనం వేయడం జరిగిందనమాట. సో ఎస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక మొక్కకి ఏం అవసరం అంటే మనకు పోషకాలు అవసరం, అలాగే సూర్యరశ్మి అవసరం, ఆక్సిజన్ అవసరం, నీరు అవసరం, గాలి, నీరు ఇలా మనది అవసరం. సో దాంట్లో మేజర్ గా చూసుకున్నట్టయితే ప్రథమ పోషకాలు మనకి సో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అవసరం. అండ్ ప్రైమరీ నత్రజని, భాస్వరం, పొటాషియం అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా మనకి ఎన్పికే వేస్తుంటాం కదా అది. అలాగే సెకండరీ పోషకాలు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇవి కావాలి. అండ్ ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇవి చాలా సూక్ష్మ పోషకాలు, వీటి వల్లనే ఇవి లేకపోవడం వల్లనే తెగుళ్ళు వస్తాయి. బోరాన్, జింకు, ఇనుము, రాగి, మ్యాంగనీస్, క్లోరిన్, మాల్బిడాన్. సో ఇవి మనకి లేకపోవడం వల్లనే మన తెగుళ్ళు ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం అనేది ఉండింది. సో ఇవి మనకి మొక్కకు కావాల్సినవి. సో ఇక్కడ చాలా వరకు పోషక లోపం వల్లనే మనకి ఎక్కువగా తెగుళ్ళు, వ్యాధులు రావడానికి అవకాశం అనేది ఉండింది. సో కాబట్టి ఇక్కడ మనకి సూక్ష్మ పోషకాలు అనేది చాలా అవసరం. మేజర్ గా చూసుకోండి, ఇక్కడ ఫాస్ట్ గా తీస్తున్నాను. సో నోట్ చేసుకునే టైం ఉండకపోవచ్చు. సో స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత నోట్ చేసుకోండి. ఇది యూట్యూబ్ లో కూడా ఉంటుంది, వినొచ్చు. సో ఇలా ఒక ఆకు ఇలా మారింది అంటే నత్రజని లోపం. సో మనకి ఏదైతే నత్రజని లోపం ఉంటుందో సో దానివల్ల మనకి ఆకు మధ్యలో ఎల్లోగా మారడానికి, అలా మనకి ఎండిపోయినట్టు కనపడడానికి సో ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మనము నత్రజని లోపంగా గుర్తించవచ్చు. అలాగే మనకి సల్ఫర్, సో భాస్వరం లోపం ఉంది. భాస్వర లోపం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆకు ఎండిపోతా ఉంటది, పసుపచ్చగా మారిపోయి ఎండిపోతా ఉంటది. ఎందుకంటే ఇక్కడ భాస్వరం అనేది మనకి కిరణజన్య సంయోజక్రియ, అంటే మనకి బ్లడ్ ఎంత డెవలప్ చేస్తుందో అలాగే ఇక్కడ మొక్కకు కూడా అక్కడ కిరణజన్య క్లోరోఫిల్ ని డెవలప్ చేస్తుంది. క్లోరోఫిల్ ని డెవలప్ చేసి
పసుపచ్చగా ఉండకుండా ఆకుపచ్చగా ఉండటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది విత్తనాన్ని అంటే ఎక్కువ మనకి డెవలప్మెంట్ రావడానికి, ప్రొడక్టివిటీ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ పొటాషియం లోపం ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడక్కడ బూడిద తెగుల్లాగా రావడం, అక్కడక్కడ మనకి ఇలా మెరూన్ కలర్లో ఎండిపోయినట్టు కనిపించడం జరుగుతుందన్నమాట. ఇలా ఉంది అంటే పొటాషియం లోపం ఉన్నట్టు లెక్క. అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సల్ఫర్ లోపం. సో సల్ఫర్ లోపం ఏంటి అంటే, సో దీనివల్ల కూడా సల్ఫర్ కూడా మనకేంటి క్లోరోఫిల్ ని డెవలప్ చేస్తుంది. ఇలా చుక్కలు మచ్చలుగా మనకి yellowish లో వస్తున్నాయంటే అక్కడ మనకి సల్ఫర్ అనేది తక్కువ ఉన్నట్టు లెక్క. అండ్ అలాగే ఇది వచ్చేసి కాల్షియం లోపం. సో కాల్షియం లోపం ఉంటే మనిషికి కూడా ఎముకలు ఎట్లయితే వీక్ గా ఉంటాయో, ఇక్కడ కాల్షియం లోపం వల్ల ఆకు అనేది ముడుచుకుపోవటం కానీ, కొమ్మ పెడుసుబారిపోవటం కానీ, ఇలా అంటే ఇరిగిపోవటం కానీ, ఎక్కువ క్రాప్ వచ్చినా ఇరిగిపోవటం కానీ జరుగుతూ ఉంటది ఇది కాల్షియం లోపం వల్ల. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టు మెగ్నీషియం లోపం కూడా ఇది కూడా yellowish గా ఆకు చివరి నుంచి yellowish గా మారుతుంది. సో ఇది మెగ్నీషియం కూడా క్లోరోఫిల్ డెవలప్ చేస్తుంది. సో కాకపోతే ఏంటంటే ఇది పైనుంచి ఆకు అనేది ఇలా మారుకుంటూ వస్తుంది అనమాట. సో అలాగే ట్రేస్ ఎలిమెంట్స్, సో మనకి మ్యాంగనీస్, బోరాన్, జింక్, రాగి ఇవన్నీ లోపాలు ఉన్నప్పుడు సో ఆకు అనేది ఇలా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలాగ మనకి లోపాలని గుర్తించడానికి ఒక చిన్న అవగాహన కల్పించాను. అలాగే మరి ఇప్పుడు జీవన ఎరువులు అంటే మనకి సేంద్రియ ఎరువులు వాడటం వల్ల మనకి సో మంచి చేసే బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. సో మనకి ఎక్కువగా నత్రజని అనేది మన భూమిలో కలిసిపోతా ఉంది. ఇందాక చెప్పినట్టు సో పొటాష్ కానీ, లేకపోతే నత్రజని కానీ, కార్బన్ కానీ, ఇలా మేజర్గా ఏవైనా కానీ భూమిలో కలుపుకోవడం. ఎందుకంటే భూమిలో ఉన్న మంచి గుణం ఏంటంటే, నేలమ్మ తల్లికి ఉన్న మంచి గుణం ఏంటంటే ఎటువంటి దాన్నైనా మాక్సిమం తనలో కలిపేసుకుంటది. రైట్, కలిపి ఎరువులాగా మారుస్తుంటది ఆకైనా ఏదైనా. రైట్, అలాగే ఇక్కడ భూమికి ఉన్న గొప్పతనం అదే. సో ఇక్కడ సేంద్రియ వ్యవసాయం అంటే వేరే ఏం కాదు, సేంద్రియ ఎరువులు అంటే ఏదేం కాదు. సో ఈ భూమి లోపల ఏదైతే తనలో కలుపుకుంటుందో సో అది మనకి ఎరువులాగా తిరిగిస్తుంది. సో దాంట్లోనే మనకి సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. సూక్ష్మజీవులు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి భూమి కర్బన శాతం పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మేజర్గా చూసుకున్నట్టయితే సో సేంద్రియ ఎరువులు వాడటం వల్ల ప్రయోజనాలు ఏంటంటే, ఇక్కడ భూసారం అనేది పెరుగుతుంది. చూడండి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. రైట్, సో ఇక్కడ భూసారం అనేది పెరుగుతుంది అండ్ భూమి గుల్లబారుతుంది. నీటిలో పోషక పదార్థాల నిల్వ ఉంచుకునే శక్తి ఉంటుంది. సూక్ష్మ పోషకాల పదార్థాల లోపాలు రావు. సో లోపాలు రాకపోవడం వల్ల మన తెగుళ్ళు అనేవి రావు. పంట నాణ్యత కూడా పెరుగుతుంది అండ్ చీడపీడల్ని తట్టుకునే శక్తి, ఇమ్యూనిటీ పవర్ అనేది ఇస్తుంది. అర్థమవుతుందా? సో ఇలాగా సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా మనకి ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మరి ఎరువుల వాడకంలో మెలకులు ఎలా అంటే, ఇందాక చెప్పినట్టు భూసార పరీక్షలు అనేది చేయాలి, అలాగే సేంద్రియ ఎరువుల రూపంలో వాడాలి. సో ఇవన్నీ ఇందాక చెప్పినట్టు మనకి ఇవి. రైట్, సో దీంతో పాటుగా మనకి సేంద్రియ ఎరువులు వాడటం వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ సో ఇప్పుడు చెప్పినట్టు ఆ వీడియోలో చెప్పినట్టు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్స్ అనేది తీసుకోండి. ఇవన్నీ మనం చెప్పాలంటే టైం పడుతుంది. రైట్, సో సింపుల్గా చెప్పాలంటే పోషక విలువలు అనేది మనకి సో బాగా డెవలప్ చేస్తుంది అనమాట. సో మరి వెస్టేజ్లో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి చూసుకున్నట్టయితే మనకి 3 కేటగిరీస్లో మనకి యాక్టివేటర్, న్యూట్రిషన్ అండ్ ప్లాంట్ ప్రొటెక్షన్ 3 కేటగిరీస్ ఉన్నాయి. దీంట్లో చూసుకున్నట్టయితే యాక్టివేటర్స్కి అగ్రి 82 ఆక్వాజెల్ అనేది ఇవ్వడం జరిగింది. న్యూట్రిషన్గా మనకి అగ్రి హ్యూమిక్, అగ్రిన్యూవల్స్ అండ్ అగ్రిమాస్, నానోటెక్, అగ్రిగోల్డ్ ఇచ్చారు. అండ్ ప్లాంట్ ప్రొటెక్షన్గా అగ్రి ప్రోటెక్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చూసుకున్నట్టయితే మేజర్గా మనకి అగ్రి 82, సో పేరులోనే ఉంది 82. ఇది ఒక నాన్ అయానిక్ స్ప్రే అంటారు. ఇదేం చేస్తుందంటే యాక్టివేటర్ గా, స్ప్రెడర్ గా, మరి వెటర్ గా పనిచేస్తుంది. సో ఎలా అంటే మనం ఏదైతే స్ప్రే చేసిన మందు ఉందో ఆ స్ప్రే చేసిన మందు ఆ ఆకుకి అంటి పెట్టుకునే విధంగా, సో టోటల్ గా ఆకుకి కింది నుంచి పైదాకా స్ప్రే చేసే విధంగా, అబ్జర్వ్ చేసే విధంగా సో అది చేస్తుంది అనమాట. అలాగే ఎక్కువ తేమ ఉంచడానికి అవకాశం ఉంటుంది అండ్ మనం వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉండటం వల్ల వెటర్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి సెకండ్ పిక్చర్ లో చూపించినట్టు ఇక్కడ సో మనము ఏదైతే వాటర్ పెడతామో ఆ వాటర్ పెట్టిన తర్వాత మనకి సో 82 కలిపింది అయితే మనకి ఇలాగా వాటర్ ని హోల్డ్ చేసుకుంటా ఉంటది. ఇక్కడ
సో ఇలా హోల్డ్ చేసుకొని మనకి ఇస్తుందన్నమాట. అలాగే మనం వేస్తున్న మందు యొక్క పవర్ని 82% పెంచి సో అక్కడ మనకి కెమికల్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే 20 నుంచి 25% కెమికల్స్ని మనం తగ్గిస్తాం. ఎలా అంటే సో మనం వేస్తున్న ఏవైతే అడుగుపిండి కానీ యూరియా కానీ సో 100 కేజీలు వేసే కదా సో ప్రతి కారికి ఒక 20 నుంచి 25% మనం తగ్గిస్తాం. సో దాంట్లో మనం 150 ml 82 కలపడం ద్వారా ఆ మందు యొక్క పవర్ మనకు పెరుగుతుంది. సో దానివల్ల మనము ఎక్కువగా యూరియా డిఏపిలు వేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఇది వచ్చేసి మనకి ఎక్కువగా నీటిపారుదలకు ఉపయోగపడుతుంది. నీటిలో అంటే నేలలో వాటర్ని హోల్డింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే వాటర్ని పల్చగా చేసి సో మొత్తం స్ప్రెడ్ చేసే విధంగా పనిచేస్తుంది. ఇది దేంట్లో వాడొచ్చు అంటే ప్రతి ఒక్క దాంట్లో కలుపు మందు కావచ్చు, పురుగుల మందు కావచ్చు, యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ఇది కలుపుకోవచ్చు అన్నమాట. సో ఇలాగా బయట మనం స్ప్రే చేస్తే ఇలా బిందువులాగా ఏర్పడతాయి. ఇక్కడ మాత్రం ఆ వాటర్ని పల్చగా చేసి మనకి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాగే 82 అనేది పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ రిజల్ట్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, ఇది ఉదయం అన్నమాట. ఒకసారి మనకి నేరేడ్ చెల్లెలు ఇచ్చినది. సో మీకు ఈ ఫోటోలో క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఈ పైన ఉన్న ఫోటోలో చూసుకున్నట్టయితే సేమ్ మధ్యాహ్నం ఆల్మోస్ట్ ఒక 2 o'clock 2 గంటలకు స్ప్రే చేస్తే సో ఇక్కడ ఫోటోలో చూడండి తేమ అనేది ఉండింది. సో కొంచెం తేమ నల్ల నల్లగా కనిపిస్తుంది, రైట్? సో అలాగే ఇక్కడ సెకండ్ ఫోటో నైట్ 8 o'clock తీసిన ఫోటో. సో ఇక్కడ చూస్తే ఆరిపోయింది. పైన ఫోటో అనేది సో ఆరిపోయింది, వేరేదన్నమాట. ఇది మనది కలిపింది. సో అయినా నీటి బిందువులు చూడండి ఎలా కనిపిస్తున్నాయో, ఎలా తేమగా ఉండిందో. అంటే ఏంటంటే ఎక్కువగా మనకి సో ఆకు మీద కూడా ఎక్కువగా మనకి తేమ ఉండేటట్టు కూడా ఎక్కువ చేస్తుంది. ఆ మందుని కూడా అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉండిందన్నమాట. సో ఇది ఎలా వాడొచ్చు అంటే ఇన్సెక్టిసైడ్ అంటే పురుగుల మందులు వచ్చేసి 50 లీటర్ల ట్యాంకులో 5 ml వాడొచ్చు. అదే 20 లీటర్స్ ఉంటాయి కాబట్టి 20 లీటర్స్కి 8 ml నుంచి 10 ml అనేది మనం వాడొచ్చు. అలాగే కలుపు నాశనికి అయితేనేమో సో 20 లీటర్స్కి 20 ml వాడాలి. అంటే 1 లీటర్కి 1 ml చొప్పున. అలాగే నీటి పారుదల లేకపోతే మనము సో పొలంలో వేసుకోవాలనుకుంటే మనము ఎకరానికి 150 నుంచి 160 ml వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా ఉంటే మాత్రం ఇది తగ్గించుకోవచ్చు. వాటర్ బాగా ఎక్కువ బాడో పొలాలు ఉన్నాయి, వాటర్ ఎక్కువ నిలవ ఉంటుందంటే ఇది సో 80 ml 100 ml వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫర్టిలైజర్స్ యూరియా కానీ డిఏపిలో కానీ మనం 1 kgకి 2 to 3 ml వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 75 kgs మీరు అడుగుపిండి వేస్తుంటే దాంట్లో 2 నుంచి 3 ml అంటే సో 2 వేసుకుంటే 150 ml అండ్ 3 అయితేనేమో మనకి 200 పైన మనకు పడుతుంది అనమాట. ఇలాగ మనం యూజ్ చేసుకోవచ్చు ఈ అగ్రి 82ని. తర్వాత చూసుకున్నట్టయితే అగ్రి హ్యూమిక్. సో హ్యూమిక్ అనేది నిజంగా చెప్తున్నాను, హ్యూమస్ అంటే భూమిలో కర్బన శాతాన్ని పెంచేది. సో మేజర్గా చూసుకున్నట్టయితే మొక్కకి కర్బనం ఎంత కావాలంటే 6% మాత్రమే హ్యూమిక్ అవసరం. 6% మాత్రమే హ్యూమిక్ అవసరం. సో ఈ మొక్కకి భూమిలో ఎంత హ్యూమస్ ఉన్నా, ఎన్ని పోషకాలు ఉన్నా తీసుకునేది మాత్రం ఈ 6% మాత్రమే. సో కానీ బయట హ్యూమస్ అనేది మా దాంట్లో 30% ఉంది, మా దాంట్లో 60% ఉందని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. దాంట్లో ఏం జరుగుతుందంటే భూమిలో ఉన్న పోషక విలువలు మొత్తాన్నిటిని ఒకే కారుకు అబ్జర్వ్ చేసుకొని తొందరగా మొక్క ఎదిగేలాగా చేస్తుంది, ఎక్కువ దిగుబడి ఇస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే సో మొక్క ఆ కారుకైతే బాగుంటుంది. ఇంకొక విషయం నేను చెప్తున్నాను. సో ఎప్పుడైతే మనము బయట హ్యూమస్ అనేది ఎక్కువగా మనం పర్సంటేజ్ ఉన్నది వాడితే ఏమవుతుందంటే సో భూమిలో ఉన్న పోషక విలువల్ని మనం తీసుకొని ఒక 10-15 రోజులు బాగా పనిచేస్తుంది. తర్వాత ఏదైనా తెగుళ్ళు వచ్చినా, తర్వాత దానికి ఏదైనా న్యూట్రిషన్ అవసరమైనప్పుడు ఆ భూమిలో పోషక విలువలు ఉండవు కాబట్టి దానికి తెగుళ్ళు రావటం కానీ, జబ్బు చేయటం కానీ, ఎండిపోవటం కానీ, చచ్చిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. మేజర్గా ఉండే చూడండి, 10 రోజుల క్రితం చాలా చక్కగా ఉన్న పొలము తర్వాత చూడండి విపరీతంగా పెరుగుద్ది. కళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే అబ్బా సూపర్గా ఉంది అనిపిస్తుంది. కానీ విత్ ఇన్ 1 వీక్లోనే సో మళ్ళీ అది సమస్య వస్తుంది. ఎందుకు అంటే భూమిలో ఉన్న పోషకాలన్నిటినీ ఆ మొక్క లాగేసుకుంది. మనం వేసిన ఆ మందు వల్ల లాగేసుకొని తర్వాత భూమిలో ఏం లేవు. తనకు కావాల్సినప్పుడు ఆ ఏర్లకి ఆ న్యూట్రిషన్ అనేది అందట్లేదు. సో అలా అందకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే సో ఆ మొక్కకి తెగుళ్ళు రావడం, ఏదన్నా జబ్బు, ఏదన్నా వైరస్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఫంగస్ వచ్చినప్పుడు తట్టుకోకుండా నిలబడకుండా ఉండటం జరుగుతుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మొక్కకు కావాల్సింది ఓన్లీ 6% మాత్రమే. మన వెస్టేజ్ ప్రొడక్ట్లో కూడా ఉంది 6%.
సో కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే సో ఎంతవరకు మొక్కకు అవసరం అంతవరకు హ్యూమస్ని అందించి మిగతాది అలా హోల్డ్లో ఉంటుంది. అలా హోల్డ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సో మళ్ళీ ఆ మొక్కకి సో ఏదైనా పోషకాలు అవసరమైనప్పుడు ఆ భూమిలో ఉన్న పోషకాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అంతే. సో మనకు కూడా అంతే కదా. సో 3 పూటలు తినాల్సింది ఒకే పూట తింటే ఎలా ఉంటది? రైట్? అది సాధ్యమా అంటే సాధ్యం కాదు. కానీ మొక్కకు కూడా మనం అలాగే అందిస్తున్నాం. సో దానివల్ల ఏపుగైతే పెరుగుతుంది. సో పెద్దగా మంచిగా కనిపిస్తుంది కానీ తర్వాత ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో మరి ఈ హ్యూమిక్ వాడటం ద్వారా మన హ్యూమిక్ వాడటం ద్వారా సో మొక్కలకి సో ఏరు వ్యవస్థను బలపరుస్తుంది. సో భూమిలో కర్బన శాతాన్ని పెంచుతుంది. సూక్ష్మజీవులు పెరగడానికి మంచి చేసే బ్యాక్టీరియా పెరగడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఫైటో హార్మోన్స్ అంటే మొక్కల పెరుగుదలకి కావాల్సిన హ్యూమిక్ ఆమ్లం, ఫల్విక్ ఆమ్లం సో వీటిని ఎక్కువగా మనకి దీంట్లో ఉంటుందన్నమాట. ఇదేం చేస్తుందంటే మనకి సో మొక్క యొక్క వేర్లని బలపరుస్తూ మొక్కకి రోగ నిరోధక శక్తి పెంచుతుంది. మొక్క త్వరగా ఎదగటానికి ఉపయోగపడుతుంది. అలాగే భూమిలో ఉన్న పోషకాలని అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉంటుంది. అలాగే వాటర్ని కూడా నిలవ ఉంచుతుంది. వాటర్ని కూడా నిలవ ఉంచుకుంటుంది. సో దానివల్ల కూడా మనకి బెనిఫిట్ అన్నమాట. సో దాంతోపాటు చూడండి ఇక్కడ ఉన్న వాటిలో సో హ్యూమిక్ అనేది సో 2 ml వేసింది, 4 ml వేసింది, 6 ml వేసింది. సో చూడండి లీటర్కి 2 ml వేసాం అండ్ 4 ml వేసాం, 6 ml వేసినాం. సో ఎంత వేసినా కానీ అంతే ఉంది. ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకుంటుందండి. చెప్తున్నాను కదా. సో కాబట్టి ఎక్కువ వేస్తే ఎక్కువ వస్తుంది, తక్కువ వేస్తే తక్కువ వస్తుంది అనేది కాదు. మొక్క ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటుంది. అలాగే మనకి కర్బన శాతం పెరిగి భూసారం పెరుగుతుంది అంటే సో కారుకు మనకి ఏం జరుగుతుందంటే కర్బన శాతం పెరిగిపోయి మనకి పైనుంచి తెగుళ్ళు రాకుండా ఉండి మనకు ఎక్కువగా స్ప్రే చేయడానికి కానీ ఇలాంటి ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడటానికి అవకాశం అనేది ఉండదు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కూడా సో హ్యూమిక్ని మనం సజెస్ట్ చేయొచ్చు, చేయాలి కూడా. సో దీనివల్ల చాలా 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 బెనిఫిట్స్ అనేవి ఉండింది. ఇది ఇక్కడ నేరేచెల్ల దగ్గర అన్నమాట. సో ఇక్కడ పొనుగోడు అనే గ్రామంలో సుందరి శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఉంటారు. సో కంప్లీట్గా ఎండిపోయింది. కంప్లీట్గా నారుమడి అనేది ఎండిపోయింది. సో దాన్ని తీసేసే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి వెళ్ళి మన అగ్రి హ్యూమిక్ 82 ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ 10 డేస్లో మళ్ళీ కంప్లీట్గా రికవర్ అయింది. ఆయన మన ప్రొడక్ట్స్ని వాడారనమాట. సో అలాగే సో ఇక్కడ చూడండి వేర్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, తెల్లగా చాలా పొడవుగా ఉన్నాయి. సో ఇది ఒక డిస్ట్రిబ్యూటర్ యొక్క పొలంలో, మన డిస్ట్రిబ్యూటర్ తను కూడా సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. తన యొక్క పొలం నుంచి అన్నమాట ఇది. సో ఇలాగ మనకి సో చనిపోయే స్టేజ్లో ఉన్న వాటిని కూడా సో మేజర్గా ఏంటి అలా అవుతుందంటే దాని అర్థం ఏంటంటే కర్బనం సరిగా లేదు. సో మనకి ట్రేస్ ఎలిమెంట్స్ లేవు. సో దానివల్లనే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. మరి ఇది డోసేజ్ ఎట్లా వాడాలి అంటే సో దీన్ని సీడ్ ట్రీట్మెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. కేజీ సీడ్స్కి మనం 5 to 10 ml అనేది మనం యూజ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన వీడియోస్ అనేది యూట్యూబ్లో చాలా ఉన్నాయి, ఎలా చేయాలనేది చూడండి. అలాగే రూట్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. లీటర్కి 2 to 4 ml చొప్పున వేసి మన రూట్స్ను వేర్లని డిప్ చేసి ఉంచి తీసేయడమే. అలాగే సాయిల్ అప్లికేషన్లో ఎకరానికి మనం 500 నుంచి 600 ml సో మన పావు లీటర్ నుంచి 600 ml అనేది మనము సో ఎకరానికి వాడొచ్చు. అండ్ స్ప్రే చేస్తే మాత్రం 2 to 3 ml, లీటర్కి 2 to 3 ml అంటే 20 లీటర్స్ అనుకోండి, 40 ml నుంచి సో మనకి 60 ml దాకా మనము వాడొచ్చు. రైట్? ఇది హ్యూమిక్. అండ్ అలాగే హ్యూమిక్ గ్రాన్యువల్స్. మరి దీనికి దానికి తేడా ఏంటి అంటే సో అది హ్యూమిక్కే, ఇది హ్యూమిక్కే, కాకపోతే ఇదేమో లిక్విడ్ రూపంలో ఉంటుంది, అదేమో లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఇదేమో మనకి గుళికల రూపంలో ఉంటుంది అనమాట. దీంట్లో 1.5 ఉంటుంది. సో అక్కడ హ్యూమిక్లో 6% హ్యూమిక్ ఉంటే హ్యూమిక్ గ్రాన్యువల్స్లో 1.5 ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే మనకి స్లోగా కరుగుతూ గ్రాన్యువల్స్ సరిపోతుంది, 1.5 ఇచ్చినా సరిపోతుంది. ఎందుకంటే ఇది కరిగిపోతుంది, గుళికలు కాబట్టి స్లోగా కరిగిపోయి భూమిలో కలిసిపోతుంది. సో దీనివల్ల మనకి ఎక్కువగా చౌడు భూములలో ఎక్కువ వాడుతూ ఉన్నాం. సో సూపర్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇది కూడా ఏం చేస్తుందంటే మనకి మొక్కని వేగవంతంగా డెవలప్ అంటే పెరగడానికి, వేరు రూట్స్ మనకి ఎక్కువ డెవలప్ అవ్వడానికి, అండ్ భూమిలో పోషక విలువలు పెంచడానికి, అలాగే కర్బన శాతాన్ని కూడా పెంచడానికి ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేవి చాలా బాగా
పనిచేస్తాయి అన్నమాట. సో ఇది చూడండి ఫోటోలో చూపించినట్టు వేరు వ్యవస్థని బాగా బలపరుస్తుంది అండ్ మనకి మొక్కకి కావాల్సిన పోషకాలను అందిస్తుంది అండ్ ఆక్సిడేషన్ స్ట్రెస్ని తీసేస్తుంది అండ్ భూమిలో ఎర్రల్ని సూక్ష్మజీవుల్ని సో ఎక్కువగా మనకి డెవలప్ చేస్తుంది, అభివృద్ధి చెందుతుంది. అలాగే ఎక్కువ తెగుళ్ళు రాకుండా మనకి మొక్కకి కాపాడుతుంది. సో కాబట్టి సో అగ్రిహ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది చాలా చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. వాడొచ్చు. ఇది ఎలా వాడొచ్చు అంటే సో ఇది అన్ని రకాల పంటలకు వాడొచ్చు. సో ఎకరానికి 5 నుంచి 8 కేజీలు వాడొచ్చు. 5 నుంచి 8 కేజీలు సో విత్తిన లేదా పంట మార్చిన 10 రోజుల తర్వాత లేదా 30 రోజుల తర్వాత ఇలా వేసుకోవచ్చు. దశల వారీగా వేసుకోవచ్చు. అలాగే మనకి రూట్స్కి అయితే మనకి మొక్కలకైతేనేమో 100 నుంచి 150 గ్రాములు. చిన్న చిన్న మొక్కలు ఉంటే వాటి పాదుల్లో మనం వేసుకోవడానికి ఉంటుందన్నమాట. అలాగే నర్సరీకి అయితేనేమో ఎకరానికి 2 కేజెస్ అనేది మనం ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది అగ్రిహ్యూమిక్ గ్రాన్యువల్స్. అండ్ అలాగే సో నానోటెక్. ఇది నానోటెక్ ఏంటంటే కంప్లీట్లీ పోషకాలు. సో కంప్లీట్గా పోషకాలు ఉంటాయి దీంట్లో. 18, 16 రకాల పోషకాలు అనేవి దీంట్లో ఉంటాయి. ఈ పోషకాలు అనేవి మేజర్గా చూసుకున్నట్టయితే మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి, సెకండరీ ఎలిమెంట్స్ ఉంటాయి, మైక్రో ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇవి ఎందుకంటే మేజర్గా సో రూట్స్ని డెవలప్ చేస్తాయి అండ్ ఎక్కువగా ఇవి చేసేది ఏంటంటే క్లోరోఫిల్ని బాగా డెవలప్ చేస్తుంది. క్లోరోఫిల్ని సూక్ష్మ పోషకాల లోపం వల్లనే మనకి తెగుళ్ళు వస్తాయి. క్లోరోఫిల్ అనేది కోల్పోతాం. ఆకు పసుపచ్చగా మారడానికి, ఆకు ఏమంటారు ముడుచుకుపోవడానికి, తెగుళ్ళు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ నానోటెక్ అనేది మనకి 16 రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి సో మనకి ఎక్కువగా మనకి ఆరోగ్యకరమైన పంట రావడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మనకి మేజర్గా చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఫ్రూటింగ్ అంటే మనకి ఫ్లవర్స్ రావడానికి, ఫ్రూట్స్ డెవలప్ అవ్వడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా మనకి తీగ జాతి మొక్కలు అంటే మనకి ఎక్కువగా సో తీగ ఏదైతే ఉన్నాయో వాటికి అండ్ ఆకుకూరలకి ఎక్కువ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే సో ఇవి స్ప్రే చేసుకోవడం వల్ల ఆకుల నుంచి తీసుకొని ఆకులు హెల్దీగా ఉండటానికి, మృదువుగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే సూర్యరశ్మి లేని చోట కూడా అంటే సూర్యరశ్మి ఉంటేనే మన క్లోరోఫిల్ అనేది డెవలప్ అవుతుంది. సో అలాగే ఇక్కడ క్లోరోఫిల్ అనేది మనకి సూర్యరశ్మి లేకపోయినా సో మనకి ఇది మనకి మనిషికి బ్లడ్ ఎలాగైతే సో కావాలో మొక్కకి క్లోరోఫిల్ అలా కావాలి. అలాగా క్లోరోఫిల్ అనేది మనకు డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా అన్నమాట. సో కార్బన్ డైఆక్సైడ్ని, ఆక్సిజన్ని సో చూడండి మొక్క మనకేం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఈ యొక్క నానోటెక్ అనేది చూసుకున్నట్టయితే సో ఇక్కడ సాయిల్ చూడండి అసిడిక్ నేచర్లో ఉన్న దాంట్లో వేయచ్చు, ఆల్కలైన్లో ఉన్నదా ఏ పంటలోనైనా ఏ నేలలోనైనా మనం దీన్ని వేసుకోవాలి. ఎందుకంటే పోషక లోపాలు ఉన్నది అక్కడే. సో ఎక్కడైనా మనం వేసుకోవచ్చు. సో ఇదేం చేస్తుందంటే మనకి క్లోరోఫిల్ని డెవలప్ చేసి మనకి ఆరోగ్యకరమైన పంట ఇస్తుంది. అలాగే మనకి మిర్చిలో నేనిచ్చిందనమాట హాలియా దగ్గర. సో ఏదైతే ముడత రోగం ఉందో సో బొబ్బర అంటాం, ముదిరిపోయిన తర్వాత ఏం చేయలేం కానీ ప్రయత్నం అయితే చేశాము. ఇలా న్యూట్రిషన్ లోపం వల్ల వచ్చిన ముడతని సో నానోటెక్ ప్రోటెక్ అగ్రి 82 ఇవ్వడం ద్వారా సో అక్కడ చాలా 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 వండర్ఫుల్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఇది మిర్చిలో వచ్చిన రిజల్ట్ అనమాట. దీంట్లో పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి. అండ్ ఇది ఎలా వాడొచ్చు అంటే సో ఇది వచ్చేసి మనకి అన్ని రకాల పంటలకు వాడొచ్చు. అండ్ సపరేట్గా చూసుకున్నట్టయితే వెజిటబుల్స్ కూరగాయలకైతేనేమో 15 నుండి 20 గ్రాములు 15 లీటర్స్ వాటికి అన్ని 15 లీటర్సే. కూరగాయలకైతేనే 15 నుంచి 20 గ్రాములు 15 లీటర్ల వాటర్లో. అండ్ పండ్ల తోటకైతేనే 10 నుంచి 15 గ్రాములు. అండ్ అలాగే ఫ్లవర్స్కి అయితేనేమో అది కూడా 10 to 15 గ్రామ్స్. అండ్ ధాన్యం పంటలు అయితేనేమో 30 నుంచి 40 గ్రాములు ఇలా మనం స్ప్రే చేసుకోవడానికి వాడుకోవాలి. రైట్. సో అన్ని రకాల పంటలకి మాత్రం చాలా 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 అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది. తర్వాత అగ్రిగోల్డ్. సో చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. పేరులోనే ఉన్న గోల్డ్ సో నిజంగా బంగారం లాంటి పంటను అందిస్తుంది అనమాట. ఇది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. మన వెస్టేజ్లో స్పిర్లినా ఎలాగనో సో ఒక మనుషులకి సో ఇక్కడ ఒక మొక్కకి అగ్రిగోల్డ్ అలాగా. ఇదేం చేస్తుందంటే మొక్క ఎదుగుదల త్వరగా డెవలప్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. రూట్ని బాగా విడ్త్గా డెప్త్గా డెవలప్ చేస్తుంది. సో ఏదైతే వేరు వ్యవస్థ ఉందో వేరు వ్యవస్థని డెప్త్గా అంటే విడ్త్గా లోపలికి అండ్ ఎక్కువగా విస్తరింపజేస్తుంది అనమాట. సో భూమిలో ఉన్న ఏర్ల యొక్క నోరు ఓపెన్ చేసి భూమిలో ఉన్న పోషకాలని అబ్జర్వ్ చేసుకునేలాగా ఈ అగ్రిగోల్డ్ అనేది చేస్తుంది. అలాగే కంకి రాలిపోకుండా ఉండటానికి
బాగా ఉపయోగపడుతుంది. మేజర్‌గా చూసుకున్నట్టయితే ఇదొక టానిక్ లాగా, ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. సో, వేరు కుళ్ళుడి నుంచి వేరు వ్యవస్థని బలపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. రూట్ ట్రీట్మెంట్ అంటాం గదా! సో, అలాగే రూట్ చాలా మందికి గూడా సో, మేజర్‌గా చూసుకున్నట్టయితే సో, అన్ని రకాల సింపుల్‌గా చెప్పాలంటే ఇక నా వల్ల కాదు, ఈ పంట చేతి దాటిపోతుంది అన్నప్పుడు గనక ఈ అగ్రిగోల్డ్ ఇచ్చినట్టయితే సో, రికవర్ అయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రూట్స్ రావడానికి, ఫ్లవరింగ్ రావడానికి చాలా 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 బాగా ఉపయోగపడుతుంది. అండ్ పంట యొక్క క్వాలిటీ కూడా రావడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇమ్యూనిటీ పవర్‌ని హ్యూమిక్ కంటే ఎక్కువ రెట్లు ఇమ్యూనిటీ పవర్‌ని డెవలప్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ప్రతికూల వాతావరణంలో కూడా మొక్క తట్టుకునే శక్తి మొక్కకిస్తది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మొక్కకి తట్టుకునే శక్తిని బాగా ఈ గోల్డ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో, ఇది ఎలా వాడొచ్చు అంటే సో, దానికంటే ముందు చూడండి రూట్‌ని ఎలా డెవలప్ చేస్తుంది. అంటే మనకి సో, రూట్‌ని అండ్ అలాగే మొక్క కొమ్మలు ఎక్కువ రావడానికి, ఇగుర్లు ఎక్కువ రావడానికి, మనకి బ్రాంచెస్ ఎక్కువ రావడానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. సో, అగ్రిగోల్డ్ అనేది నిజంగా వెరీ వెరీ యూజ్‌ఫుల్. అండ్ అలాగే ఏదైతే పురుగుల మందు గానీ, ఏదన్నా సో, మనకి క్రిమికీటకాలకు సంబంధించిన మందు గనక మీరు స్ప్రే చేస్తా ఉంటే అది ఎనీ క్రాప్ దాంట్లో అగ్రిగోల్డ్ అనేది కలిపి స్ప్రే చేయడం ద్వారా తెగుళ్ళు రాకుంటుంది. ఇదొక బయో ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో, దాంట్లో కలిపి కొట్టండి, మీకు తెగుళ్ళు అనేది ఆశించవు. సో, దానివల్ల మనకి ఎందుకంటే ఇంకా గోల్డ్‌లో మనకి న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ న్యూట్రియంట్స్ కూడా మనకి మొక్కకి కావాల్సిన పోషకాలని అందిస్తాయి. సో, కాబట్టి ఏదన్నా పురుగు గాని, చీడకు గాని ఏదన్నా మందు కొట్టేటప్పుడు కూడా అగ్రిగోల్డ్ అనేది మిగతాయి కలపకూడదు. సో, మిగతావి కలపకూడదు. వేరే ఫర్టిలైజర్స్ వాటిల్లో పురుగుల మందుల్లో, కలుపు మందుల్లో కలపకూడదు. ఓన్లీ అగ్రిగోల్డ్ అండ్ 82 అండ్ ప్రోటెక్ మాత్రమే కలపాలి. సో, ఇవి కలిపి మాత్రమే స్ప్రే చేయాల్సి ఉంటుంది. రైట్? అలాగే ఇది డోసేజ్ ఎలా వాడొచ్చు అంటే సో, 1 లీటర్‌కి 1 గ్రామ్ 1-2 గ్రామ్స్ ఎయొచ్చు. సో, 1 లీటర్ ప్రాబ్లమ్ ఉంటేనేమో 2 గ్రామ్స్, ప్రాబ్లమ్ లేకపోతే 1 గ్రామ్ అనేది మనం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇరిగేషన్‌లో అయితే మాత్రం మనకి ఎకరాకి 100 గ్రామ్స్ టు 200 గ్రామ్స్ అనేది మనం ఇస్తే సరిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ అగ్రిమాస్. సో, అగ్రిమాస్ ఏందంటే కంప్లీట్‌లీ ప్రొడక్టివిటీ ఏందంటే పూతరాని చెట్టుకు పూత రప్పిస్తుంది. రాలిపోయే కాయను రాయకుండా, రాలిపోయే పువ్వును రాలనీయకుండా చేస్తుంది. అంటే ఎక్కువగా చూసుకున్నట్టే అగ్రిమాస్ అనేది క్వాలిటీ, క్వాంటిటీ రెండిటికి ఉపయోగపడుతుంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీకి రెండిటికి ఉపయోగపడుతుందన్నమాట. సో, మేజర్‌గా చూసుకున్నట్టయితే ఇది సో, పూతని ఎక్కువగా తీసుకొస్తుంది. హార్మోన్స్‌ని డెవలప్ చేస్తుంది. మేజర్‌గా హార్మోన్స్‌ని బాగా డెవలప్ చేసి మనకి పూత, కాతనివ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. రైట్? యెస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇమేజ్‌లో చూపించినట్టు మనకి హార్మోన్స్ గ్రోత్ అవ్వడానికి సో, హార్మోన్స్ లోపం వల్లనే సో, మనకి పిల్లలు పుట్టరు. అలాగే ఇక్కడ హార్మోన్స్ లోపం వల్లనే పూత, కాత రాదు. సో, అలాగ పూత, కాత రాని చెట్టుకు గూడా మనకి యెస్ అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో, హార్మోన్స్ అంటే మెటబాలిజంని డెవలప్ చేసి, హార్మోన్‌ని డెవలప్ చేసుకుంటూ, గ్రోత్ చేసుకుంటూ మొక్కకి కావాల్సిన సో, ఆ యొక్క న్యూట్రియంట్స్‌ని అందిస్తుంది. దీనివల్ల పూత బాగా వస్తుంది. అండ్ కాత గూడా క్వాలిటీగా ఉంటుంది. కలర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, చాలా టేస్టీగా గూడా ఉంటుంది. ఎందుకంటే మనది కంప్లీట్‌గా ఆర్గానిక్ కాబట్టి సో, మన ప్రొడక్ట్స్ వాడినయి కంప్లీట్‌గా టేస్టీగా గూడా చాలా చాలా చాలాగా ఉంటుంది. అండ్ ఎక్కువగా మన ప్రొడక్ట్స్ వాడడం ద్వారా స్టోరేజ్ గూడా ఎక్కువ రోజులుంటది. సో, మామూలుగా వేరే ప్రొడక్ట్స్ వాడిన తర్వాత 5 రోజులకో లేదా 6, 7 రోజులకి సో, ఖరాబ్ అవుతది. మనది మాత్రం ఆల్మోస్ట్ ఆ ప్రొడక్ట్ 7 రోజులుంటే మనదొచ్చేసి ఒక 11 రోజులు నిల్వ ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగా సో, ప్రొడక్టివిటీ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, రిజల్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సో, బత్తాయి తోటకండి నేనిచ్చింది ఇది. మన ఎక్కడ అంటే గారకుంటపాలెం పక్కన చింతకుంటలో ఉంటది. అక్కడ ఇచ్చాము. సుధాకర్ రెడ్డి గారు అనే తోటకి ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. చాలా 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 మంచి రిజల్ట్ వచ్చిందనమాట. సో, అలాగే ఇక్కడ ఇది ఏమంటారు దీన్ని పొట్లకాయ అండ్ బీరకాయకి కూడా అగ్రి 82 హ్యూమిక్ అండ్ మాస్. ఈ కాంబినేషన్ ఎందుకు ఇచ్చాము అంటే హ్యూమిక్ అనేది మనకి సో, ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. అండ్ ఎక్కువ కొమ్మలు, ఇగుర్లు రావడానికి చేస్తుంది. అండ్ మాస్ అనేది ఏందంటే వచ్చిన కొమ్మల, ఇగుర్లకి పూత రావడానికి చేస్తుందన్నమాట. అలాగే ఎక్కువ దిగుబడి రావాలి అంటే అది మీరు బత్తాయి కావచ్చు, మ్యాంగో కావచ్చు, నిమ్మ కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఎనీథింగ్ మనకి ప్రొడక్టివిటీ రావాలంటే అగ్రిమాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. డోసేజ్ ఎలా వాడొచ్చు అంటే సో, ఇది 20 ml ఫర్ 15 లీటర్స్ వెజిటబుల్స్‌కి అయితే.
కూరగాయలకైతేనేమో 15 లీటర్లకి 20 ml వేయాలి. అండ్ పూలకు కూడా అంతే, ఫ్లవరింగ్ ఉన్న వాటికి కూడా 15 లీటర్స్కి 20 ml. అండ్ ఫ్రూట్స్కి అయితే మాత్రం మనము 15 లీటర్కి 30 to 35 ml వేసుకోవాలి. సో లీటర్కి 2 ml నుంచి 2.5 ml అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రూట్స్ మనకి బత్తాయి కానీ, నిమ్మ కానీ, సో మామిడి కానీ వాటికి మాత్రం సో లీటర్కి 2 ml చొప్పున మనం యూజ్ చేసుకోవాలి. కానీ చాలా 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 అద్భుతమైన ప్రోడక్ట్ అన్నమాట. సో ఇది ఎలా అంటే, సో మేజర్ ఎప్పుడు ఉపయోగించుకోవాలంటే ఒక 15 రోజుల్లో పూత వస్తుంది అనంగా మనం ఉపయోగించుకోవాలి. అండ్ 15 రోజులు పూత వచ్చిన తర్వాత 15 రోజులకు మనం స్ప్రే చేసుకున్నట్టయితే సో అద్భుతమైన రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. అలాగే అగ్రి ప్రోటెక్, సో ఇది కంప్లీట్లీ శిలీంద్రనాశిని అంటారు. సో ఇది కాంటాక్టిక్ అండ్ సిస్టమాటిక్ రెండు ఉంటుందంట, ఫంగిసైడ్ అంటారు. సో ఇది వచ్చేసి క్రాప్ ప్రొటెక్షన్, కంప్లీట్గా ఒక క్రాప్కి ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది అనమాట. సో దీంట్లో యాంటీబయాటిక్స్ అండ్ ఎంజైమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి వ్యాధి నిరోధకత ఎక్కువగా ఉంటుంది. సో ఏదైతే వ్యాధి కణాలు, వ్యాధికారకంగా వచ్చే ఏవైతే ఆ కణాలు ఉన్నాయో వాటిని సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, కిల్ చేస్తుంది. అలాగే మనకి తెగుళ్ళు రాకుండా ఎనీ టైప్ ఆఫ్ డిసీజెస్ ఏవైతే తెగులు వస్తున్నాయో ఆ తెగులు రాకుండా నివారిస్తుంది అనమాట. సో వచ్చిన దానికి స్ప్రే చేయొచ్చు, రాని దానికి కూడా స్ప్రే చేసుకోవచ్చు. మేజర్గా చూసుకున్నట్టయితే ఇది సో ఒక ప్రొటెక్షన్, క్రాప్కి ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. బయట ఫంగిసైడ్ అంటూ ఉంటారు, అలాగే ఇక్కడ ఇదే ప్రోటెక్ మనకి ఫంగిసైడ్ లాగా పంటలకి మేజర్గా ఒక తెగుళ్ళు, వ్యాధులు, వైరస్లు రాకుండా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అగ్రి ప్రోటెక్ అనేది చాలా అద్భుతమైనది. చూడండి, ఇలా మనకి తెగుళ్ళు కానీ, సో ఈ రకంగా బూడిద తెగులు కానీ, కుళ్ళిపోతుంది, ఈ రకంగా వచ్చే తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్ అనమాట. సో మేజర్గా మనకు వరిలో వచ్చే అగ్గి తెగులు కానీ, తర్వాత మన పత్తిలో వచ్చే లంబాడ్ తెగులు అంటూ ఉంటాం. సో అలాగే బూడిద రోగం అంటూ ఉంటాం. సో అలాగే టమాటాకైతేనే ఇలా కుళ్ళిపోతూ ఉంటుంది. సో ఇటువంటి తెగుళ్ళు రాకుండా మనకి ప్రోటెక్ అనేది మనకి వేసుకున్నట్టయితే, స్ప్రే చేసినట్టయితే చాలా 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 అద్భుతమైన రిజల్ట్ అనమాట. సో అలాగే చూడండి ఇక్కడ, సో ఇది పల్లి కానీ, ఇది పత్తి, ఇది వచ్చేసి మనకి వరి, వీటికి వచ్చే అగ్గి తెగులు, ఇలాంటి తెగులు ఏ వచ్చినా కానీ ప్రోటెక్ అనేది చాలా కంట్రోల్డ్గా చేస్తుంది అనమాట. చాలా 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 మంచి రిజల్ట్స్. అండ్ ఇది ఎలా వాడొచ్చు అంటే, సో లీటర్కి మనకి మేజర్గా చూసుకున్నట్టయితే స్ప్రేయింగ్లో వచ్చేసి సో 15 లీటర్స్కి ఫోలియర్ స్ప్రే, సో ఇదైతేనే 15 లీటర్స్ నుంచి 20 గ్రామ్స్ వేసుకోవాలి. సో 15 గ్రామ్స్ నుంచి 20 గ్రామ్స్ వేసుకోవాలి. అలాగే మనము తృణధాన్యాలు, వరికి అయితేనేమో సో మేజర్గా 30 గ్రామ్స్ నుంచి 40 గ్రామ్స్, సో 2 గ్రామ్స్ నుంచి 3 గ్రామ్స్ వేసుకోవాలి లీటర్కి అంతే. ప్రాబ్లం ఉంటేనేమో 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ వేసుకోవాలి. ప్రాబ్లమ్స్ లేకుండా ప్రివెన్షన్గా వాడితేనేమో 2 గ్రామ్స్ సరిపోతుంది. ఇలా వేసుకోవడం ద్వారా చాలా 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 మంచి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే సో మేజర్గా ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి ఆక్వాజిల్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. సో దానిపైన నెక్స్ట్ ఒక సపరేట్ డెమోస్ తోటి అది ప్రజెంటేషన్ ఇస్తాను. అండ్ మేజర్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ ఇండస్ట్రీ సో ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆర్గానిక్ ఎరువుల ద్వారా పండించిన పంటల ద్వారా మనం ఆ పంటల్ని, ఆహారాన్ని తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సో ఇది మే 19th 2020లో ఒక న్యూస్ పేపర్, టైమ్స్ ఇండియాలోనూ ఏదో న్యూస్ పేపర్లో వచ్చిందనమాట. దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేశాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది వచ్చేసి మేజర్గా చూసుకున్నట్టయితే ఆర్గానిక్ అంటే సో మనం సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటని తీసుకోవడం ద్వారా మనలో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. మరి ఒకప్పుడు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఎందుకు బతికారు అంటే అప్పట్లో కంప్లీట్గా ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నారు. సో ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నారు కాబట్టి అప్పట్లో 120 years, 130 years, 100 years హెల్దీగా ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే సో అటువంటి ఇమ్యూనిటీ అనేది లేదు. సో ఆర్గాన్స్ అనేది దెబ్బతింటున్నాయి. ఎందుకు అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ ద్వారా. ఆర్గానిక్ ఫుడ్ ఇండస్ట్రీ గెటింగ్ కరోనా వైరస్ బూస్ట్ అని రావడం జరిగింది. సో ఆర్గానిక్ ఫార్మింగ్ ఫ్యూచర్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఏంటంటే ఫ్యూచర్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ భవిష్యత్తులో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎక్కువ పాత్ర పోషించబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ దానిపైన సో ప్రయత్నం జరుగుతుందన్నమాట. సో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో కాబట్టి సో మనం చేయాల్సింది కూడా ఇంకా చాలా ఉండింది. అండ్ ఈ పిక్చర్ చూడండి, అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. సో ఇక్కడ క్రాప్ అనేది ఉంది, ఈ వైట్ కలర్లో ఉన్నది క్రాప్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సాల్ట్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వేస్తున్నాం, అలాగే పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువగా వేస్తున్నాం.
సో అలాగే వచ్చిన రోగాలకు జబ్బులకి పెస్టిసైడ్స్ బాగా విపరీతంగా కొడుతున్నాం. దానికి తోడు న్యూట్రిషన్స్ అనేది ఇవ్వట్లా. గ్రీన్ కలర్ చూడండి, కావాలనే ఇవ్వట్లా. సో న్యూట్రిషన్స్ ఇవ్వట్లేదు అండ్ పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తున్నాం, ఫర్టిలైజర్స్ ఎక్కువ వేస్తున్నాం. దీనివల్ల ఎలా ఉంటుంది అంటే క్రాప్ పరిస్థితి చాలా దారుణంగా మారింది. సో అందుకనే మనము పెట్టిన పెట్టుబడి కాకుండా ఎంత పెట్టుబడి పెట్టినా, ఎన్ని మందులు కొట్టినా, ఎన్ని రకాల మందులు కొట్టినా, ఎంత వాడినా కానీ సో పంట అనేది చేతికి రావట్లేదు. ఎందుకు అంటే అసలు భూమిలో బలమే లేనప్పుడు నువ్వు పైనుంచి ఎంత ఇస్తే ఏం లాభం? సో భూమిలో బలమే లేదు, భూమిలో న్యూట్రిషన్స్ లేవు. అరే తల్లి పాలతో పెరిగిన పిల్లలకి డబ్బా పాలతో పెరిగిన పిల్లలకి ఎంత తేడా ఉంటుందో, మరి భూమిలో న్యాచురల్గా దొరికే పోషకాలకి పైనుంచేసే పోషకాలకి చాలా తేడా ఉంటుంది. సో ఇక్కడ న్యూట్రిషన్స్ డిఫిషియన్సీ రావడం వల్లనే నీకు పెట్టుబడులు అధికమైపోతున్నాయి, అలాగే రోగాలు జబ్బులు తెగులు ఎక్కువ రావడానికి మెయిన్ రీజన్ కూడా అదే. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఏం చేయాలి అంటే ఎస్, ఇక్కడ సాయిల్ ఎనాలిసిస్ చేయాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చింది చూడండి, సాయిల్ ఎనాలిసిస్ రికమెండేషన్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్ అండ్ రైతన్నలారా, సో సాయిల్ టెస్ట్, భూసార పరీక్ష చేయండి. భూసార పరీక్ష చేస్తేనే నీ భూమిలో ఏ లోపం ఉందనేది తెలుస్తుంది. సో ఆ భూమిలో ఏ లోపం ఉందని తెలిస్తేనే ఎస్ దాన్ని బట్టి మనకి ఉపయోగపడుతుంది, ఏం వాడాలి ఏంటనేది అవగాహన వస్తుంది. సో కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, భూసార పరీక్ష అనేది చాలా 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 అవసరం. భూసార పరీక్ష లేకుండా, భూసార పరీక్ష చేయకుండా గనక విపరీతంగా వాడినట్లయితే ఎస్ ఖచ్చితంగా మనకి చాలా చాలా సమస్యలు అనేవి రాబోతున్నాయి, వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చాయి కూడా. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ యువర్ చూస్? మనం ఏం చేద్దాం? సో ఈ పొజిషన్లో ఉందామా, ఈ పొజిషన్లో ఉందామా? సో ఎక్కువగా ఎలాంటి భూసార పరీక్ష లేకుండా, సో ఎలాంటి అవసరం ఉందో తెలియకుండా, సో ఫర్టిలైజర్స్ విపరీతంగా వాడదామా, ఫెర్టిలైజర్స్ విపరీతంగా వాడదామా, న్యూట్రిషన్స్ అందించకుండా ఉందామా, లేకపోతే సాయిల్ టెస్ట్ చేసి మన భూమిలో ఏ ప్రాబ్లం ఉంది, ఏ సమస్య ఉందని తెలుసుకొని మనకు కావాల్సింది వాడదామా అంటే ఎస్ నేను చెప్తున్నాను, సాయిల్ ఎనాలిసిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇచ్చేది ఒకటే, ఒక రైతుకి పెట్టుబడి తగ్గి దిగుబడి పెరగాలన్నా మీరు సాయిల్ టెస్ట్ చేయాలి. మీరు పెట్టిన పెట్టుబడికి కావాల్సిన రాబడి కానీ, కావాల్సిన దిగుబడి కానీ కావాలన్నా సాయిల్ టెస్ట్ చేయాలి. అండ్ సాయిల్ టెస్ట్ చేస్తేనే మనకి సో ఏం వాడాలి ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సాయిల్ టెస్ట్ చేయండి, మనకి ఫ్రీగానే చేస్తున్నారు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఇదే. సో మీ అందరు కూడా సాయిల్ టెస్టులు చేసుకొని, సో ప్రతి ఒక్కరు ఖర్చు తగ్గించుకోవాలి, పెట్టుబడి తగ్గించుకోవాలి. అండ్ పెట్టుబడి తగ్గించుకొని ఆ తర్వాత సో మంచి సో ఆర్గానిక్ ప్రొడక్ట్, వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది కంప్లీట్లీ ఆర్గానిక్. సో అన్ని రకాల టెస్టులు చేసి లైసెన్సులు ఇచ్చిన ప్రొడక్ట్స్. సో కాబట్టి మీరు సో వాడండి, ఎటువంటి డౌట్ అనేది ఉండదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే చాలా అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుంది. సో ఫైనల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో చాలా మంది చూడండి, మన మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటారు, అవునా? ఎస్ ఆర్ నో? సో చాలా మంది మనం చెప్పేది కూడా అంతే. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నట్లే సో వాళ్ళతో పాటు అటువంటి గౌరవం దక్కాల్సింది ఎవరికంటే రైతుకి. సో రైతు దేవోభవ అని పిలిచే రోజు రావాలి. సో రైతే రాజు అనేది కాదు, రైతు దేవుడితో సమానం అనే కాలం రావాలి. సో అలా వచ్చినట్లయితే ఎస్ ఖచ్చితంగా సో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా సో ఈ ప్రయత్నంలో రాజుని సో రైతుని రాజును చేసే ప్రయత్నం, రైతుని దేవుని చేసే ప్రయత్నం. ఒకప్పుడు సో రైతు లేక ఇప్పుడు ఎప్పుడైనా రైతు లేకపోతే మనం లేం. మన నోట్లోకి 5 వేళ్ళు వెళ్తున్నాయంటే ఎస్ రైతే. అందుకే రైతు దేవోభవ అంటున్నా. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మరి అలాంటి దేవుడికి ఇప్పుడు కష్టం వచ్చింది. సో కష్టపడి పనిచేసి కష్టాన్ని ఇష్టంగా తీసుకొని సో వ్యయం పెట్టి మనందరికీ సాయం చేసే రైతుకే ఇప్పుడు కష్టం వచ్చింది. మరి ఇటువంటి పరిస్థితులలో రైతుకి ఓపికతోటి మనము సో ఎడ్యుకేట్ చేసి ఒక అవగాహన కల్పించి సో మన యొక్క ప్రొడక్ట్స్ గురించి, అసలు సేంద్రియ వ్యవసాయం ఎందుకు చేయాలి, వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలనేది ఒక అవగాహన కల్పించి రైతుకి మంచి చేసే ప్రయత్నంలో సో నేనుంటున్నాను. అలాగే మీ అందరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో యువర్
కిరణ్ వల్ల పట్ల. సో మీ అందరు కూడా సో మంచి ఆరోగ్యకరమైన పంట పండిస్తూ మీరు ఆరోగ్యంగా మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, అలాగే అటువంటి పంట పండించడానికి సపోర్టుగా సో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ప్రతి ఒక్క వెస్టేజియన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ ప్రజెంటేషన్ ద్వారా సో కొంతమందికైనా ఒక అవగాహన వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. Wow. Thank you.